నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక జర్నలిజం స్టూడెంటు, ఒక యోగాభ్యాసకుడు అండ్ అలాగే ప్రపంచ యాత్రికుడు. ఇదొక పార్శ్వం. మరోవైపు ఏంటంటే పొరుగు దేశాల నుంచి బాధిత మహిళలు, యువతులు, బాలికలు వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళని రెస్క్యూ చేయటం, రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనటం, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేట్ చేయటం. జనరల్గా ఏంటంటే ఒక ప్రొఫెషన్ ఎంచుకున్న తర్వాత దాంట్లో హైట్స్కి చేరడానికి ప్రయత్నిస్తుంటారు. బట్ ఆ ప్రయత్నం అలా కొనసాగుతుండగానే ఇంకా 2-3 డిసిప్లిన్స్లో ప్రవేశం ఇచ్చి ఎంట్రీ ఇచ్చి దాంట్లో ఎక్సెల్ అవుతూ ఇవాళ ఒక మోడల్ని తయారు చేసి ప్రపంచానికి చూపించారు. యంగర్ జనరేషన్కి 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత నా అచీవ్మెంట్స్ ఇవి అని చెప్పి మేరే పీచే దేకో అన్నట్టు కాకుండా చిన్న వయసులోనే దగ్గర అరౌండ్ 90 క్యాంప్స్ ఫర్ ది విక్టిమ్స్, పాకిస్తాన్ నుంచి ప్రత్యేకించి ఎక్కువగా, అటు చైనా నుంచి వచ్చేవాళ్ళు కూడా అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ కోసం క్యాంప్స్, ఇటు జైసల్మేర్ గుజరాత్ బార్డర్లో కూడా పెట్టి వాళ్ళ పునరావాసం చూడటం అనేది, రిహాబిలిటేషన్ చూడటం అనేది, దాని మీద శ్రద్ధ పెట్టి ఫోకస్ పెట్టిన ఒక గుంటూరు అబ్బాయి కిరణ్ చుక్కపల్లి ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. నమస్కారం అండి, ధన్యవాదాలు. సో నేను కూడా గుంటూరు అండి. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ యూ, చూశాను మీ ఆపరేషన్స్ కానీ, మీ రిహాబిలిటేషన్ సెంటర్స్, రెస్క్యూ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్లో అక్కడ కదిలించిన అంశం ఏంటంటే పాకిస్తాన్లో మైనారిటీలైన హిందువుల మీద జరుగుతున్న దాంట్లో, బంగ్లాదేశ్లో కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్లో 14% దేశ విభజన అప్పుడు ఉన్న హిందువులు ఇప్పుడు 1% వచ్చారు. అవునండి, అది లెక్కలే చెప్తున్నాయి. సో అక్కడ వాళ్ళని టార్గెట్ చేయటం, బలవంతపు మత మార్పిళ్ళు, కాదంటే హింస, లేదు మతం మారిన తర్వాత కూడా పిల్లల్ని కనే యంత్రాల్లాగా అక్కడ మహిళలను చూడటం, ఎలాగోలాగా తప్పించుకొని మొత్తానికి ఈ దేశానికి వచ్చినప్పుడు అటువంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే అది ఒక ప్రాసెస్ అండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ధర్మం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కోర్స్ నేను అందరిలాగే పెరిగాను, అన్ని పనులు అట్లాగే ఉండేది. కానీ ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడు 6-7 ఏళ్ళప్పటి నుంచి కూడా స్వామి వివేకానంద గారిని చూసిన, అల్లూరి సీతారామరాజు గారిని చూసిన, అలాగే కొంచెం పెద్దవంగానే ఆదిశంకరాచార్యులు గారి గురించి నేను ఏదన్నా మనం విన్నా. సో నాకు అదొక కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూడంగానే మీరు ఈరోజు జర్నలిస్ట్ అయ్యారంటే ఎక్కడో ఏదో ఒక చిన్న ఆలోచన ఉంటుంది దాని మీద. సో అదొక ఆలోచన ఉండేది. సో అట్లాగా నాకేంటంటే ఇప్పుడు మీరు గమనిస్తే ముగ్గురు కూడా ఆ కాషాయం ధరించడం కానివ్వండి, వాళ్ళ డిసిప్లిన్ కానివ్వండి, అవి నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించేవి. అంటే ప్రపంచానికి ఒక దారి చూపించే విధంగా, అలాగే ఎప్పుడో 6-7 శతాబ్దాల్లో ముందే భారత్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుందో అని ఆయనకి తెలిసినట్టే ఆదిశంకరాచార్యులు గారు రావటము, మన చార్ధామ్ యాత్ర అని చెప్పేసి. చార్ధామ్ యాత్ర ఏంటండి ఈ రోజున మనం చూసుకుంటే బద్రీనాథ్ కానివ్వండి, ఇటు మన రామేశ్వరం కానివ్వండి, ఇప్పుడు జగన్నాథ్జీ కానివ్వండి, ద్వారకా కానివ్వండి. సో ఆయన ఎంత స్ట్రాటజికల్గా అంటే అందరూ వీటన్నిటికీ వెళ్ళాలనేది ఒక రూల్ పెట్టారు. అంటే ఆయన ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, మన కల్చరల్ ఎక్స్చేంజ్ అవ్వాలి, మనందరం ఒకటిగా ఉండాలి. చాలామంది మీకు మొన్న స్వాతంత్రం వచ్చింది అంటారు, లేదు అప్పట్లోనే ఆయన గిరిగీశారు, మన భారత్ ఎక్కడ ఉండబోతుంది అనేది ఒక గిరిగీశారు. సో ఇవన్నీ చిన్నప్పుడే నాకు ఒక ఆలోచన అనేది ఉండేది. సో అట్లాగా చిన్నగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళటము, అక్కడి నుంచి నేను తర్వాత గిరిజన ప్రాంతంలో పనిచేసినప్పుడు నేను చూశాను ఎట్లాగా ధర్మాన్ని ఎలాగా అక్కడ తక్కువ చేసి చూడటం కానివ్వండి. మన్య ప్రాంతంలో ఎక్కడి నుంచి అయితే మన అల్లూరి సీతారామరాజు గారు వచ్చారో, ఈ రోజున మనందరికీ కూడా ఎంతో గర్వపడే విధంగా మనకు ఒక వ్యక్తిగా ఆయన మనకి ముందుండి మనం నడిపిస్తున్నారో, ఆయన ఫోటో కూడా ఎక్కడ ఉండేది కాదు. ఎందుకు అంటే ఇక అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. ఆయన కాషాయము, రుద్రాక్ష, తిలకము, మన బాణం, విల్లు పట్టుకుంటేనే అల్లూరి సీతారామరాజు గారు. సో మీకు అది పెట్టాలి అంటే కాషాయం లేకుండా ఆయన పెట్టడానికి అవ్వదు. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒక 19-20 ఇయర్స్ అప్పుడు నేను అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను గమనిస్తారే ఇక్కడ నుంచి ఆయన వచ్చారు, ఇక్కడే లేదు. ఎందుకంటే ఒక పరమైన అక్కడ మిషనరీస్ అనేది ఏదైతే పనిచేస్తూ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇది ఉంటే అవ్వదు. సో దాన్ని ఎలాగ తీసేయాలనేది ఒక ఆలోచన ఉంది. కాషాయాన్ని ఎరేస్ చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది అక్కడ. ప్లస్ నక్సలిజం అనేది ఒకటి ఉండటము, ప్లస్ గంజాయి మాఫియా అనేది ఉండటము, వీళ్ళందరూ కూడా ఒక నెక్సస్గా పనిచేయటం అనేది నేను చిన్నప్పుడే చూడటము. ఎట్లయినా కూడా ఓకే ఇది కరెక్ట్ కాదు, అందరూ రెస్పెక్ట్ చేసుకోవాలి, మాకు మాత్రం ఈ డిస్రెస్పెక్ట్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను ఆ ఆలోచన అనేది నేను మొదలుపెట్టాను. తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి భారత్ ఇలాగా వస్తున్నారు,
అంటే నేను అక్కడ గిరిజన ప్రాంతంలో నేను పని మొదలుపెట్టినప్పుడు ఒక్కడనే మొదలుపెట్టాను. ఎమ్మటే ఒక 6-7 నాకు కజిన్స్, ఫ్రెండ్స్ నేను కలుపుకొని స్టార్ట్ చేశాను. బట్ ఆలోచన ఒక్కడనే మొదలైంది. ఎప్పుడైతే గిరిజన ప్రాంతంలో నా పని అయిపోయేసరికి, పని అయిపోవడం అంటే అక్కడ ఇప్పుడు స్కూల్స్ నడుపుతున్నాము, హెల్త్ కేర్ ప్రోగ్రామ్, ఆరోగ్యం మన అని ఇటువైపు అరకు అరకు నుంచి కోరాపుట్ ఏరియాలో అండి, ఒరిస్సాలో. అక్కడ యాక్చువల్లీ ఫస్ట్ నేను మా పని మొదలుపెట్టింది ఒరిస్సాలో. అక్కడ నుంచి నేను అరకు ప్రాంతం వైపు రావడం అనేది జరిగింది అనమాట. సోలార్ పవర్ లైట్లు అవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజున అక్కడ నేను 6-7 ఏళ్ళు అక్కడ యూనో నా మెయిన్ యూత్ అంతా నేను అక్కడ పెట్టాను. 6-7 ఏళ్ళు నా మెయిన్ టైం అక్కడ పెట్టాను. సో అయినా కూడా ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది నేను అక్కడ నుంచి బయటకు వచ్చి. నేను ఒక 2 సార్లు గెస్ట్కి వెళ్ళి ఉంటాను. బికాస్ ద ఐడియా ఏంటంటే ఒక డార్క్ స్పాట్ ఎక్కడైతే మన ధర్మానికి ఉందో అది చూడటము, దాని మీద మనం పని చేయటము, దాని నుంచి డిటాచ్ అయిపోవటం. ఈ రోజున అక్కడ 40 స్కూల్స్ కానివ్వండి, అలాగే మొత్తం మన హెల్త్ కేర్ ప్రోగ్రామ్ కానివ్వండి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, అందరు గిరిజనులు నడుపుతారు. సో అట్లాగా అక్కడ నేను పనిచేస్తున్న క్షణంలో నాకు ఆల్మోస్ట్ ఒక 60-70 వాలంటీర్లు నాతో పాటు చేరారు ప్రపంచం మొత్తంలో. నేను యోగా నేర్పించిన రకరకాల విధంగా నాకు వాళ్ళు కనెక్ట్ అయ్యి చేరారు. సో ఇప్పుడు నాకంటే 1 నుంచి 80 మంది శక్తికి కింద ఉంది. సో వీళ్ళతో మనం ఇంకా భారత్కి పెద్దగా ఏం చేయొచ్చు అన్న ఉద్దేశంలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, అలాగే మన షెడ్యూల్ కాస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే మన బీల్ కమ్యూనిటీ అనేది ఉన్నదో వాళ్ళ గురించి నేను చదవటం జరిగింది. సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ ఈ పరిస్థితుల్లో అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నారు అనేది చూశాను. ఎవరు? బీల్ కమ్యూనిటీ అనే ఎవరైతే ఉంటారో. సో అక్కడ నుంచి నాకు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు అసలు ఈ విషయం అర్థమయ్యి ఇంత డెప్త్ ఉంది, కానీ అసలు దీనికి అసలు కంప్లీట్ డార్క్నెస్, అసలు ఎవరికి దీని గురించి తెలియని కూడా తెలియదు. మనందరం హిట్లర్ గురించి మాట్లాడుకుంటాము, ఇంకెవరి గురించో మాట్లాడుకుంటాము. హిట్లర్ 6.2 మిలియన్ అంటే ఒక 60 లక్షల మంది జ్యూస్ని హతమారిస్తే మనం ఇంత పెద్దగా మాట్లాడుకుంటున్నాము. అలాంటిది మన రీసెర్చ్ చూసుకుంటే 69 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 6.9 కోట్ల మంది హిందువులు, అలాగే బుద్ధిస్టులు, సిఖ్లు, జైన్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మన ఫ్రీడమ్ అయినప్పటి నుంచి ఇప్పటి నుంచి మిస్సింగ్ ఉన్నారు. అది ఏ విధంగా అది మతం మారి అంటే లిటరల్ గా మన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమో లేకపోతే మన తెలంగాణ రాష్ట్రమో ఒక 60 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు, వేరేగా ఉంటుందంటే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నమ్ముతారా మీరు? నమ్మలేరు కదా. అలాంటి సిచ్యువేషన్ అంటే డెమోగ్రఫీస్ చేంజ్ అయ్యాయంటారా బలవంతపు మత మార్పిళ్ళ వల్ల? అంతే కదండి, అంతే కదా. లేకపోతే అలా కదండి, ఎప్పుడో ఒక వాళ్ళదేం పెద్దదేం కాదు. మా హిస్టరీ చూసుకుంటే మీరు మొఘల్స్ కానివ్వండి, పెద్ద హిస్టరీ ఏం కాదు. అనవసరంగా మన పుస్తకాల్లో వాటిని హైలైట్ చేస్తారు, కానీ మన చోళాస్ తీసుకోండి, మీరు అహోమ్స్ తీసుకోండి, ఈ విషయంలో పల్లవాస్ తీసుకోండి. We must be thankful to our first education minister Maulana Abul Kalam Azad, who has completely changed the history. Exactly. అక్బర్ ది గ్రేట్ అని మనం కూడా చదువుకోవాల్సి వచ్చింది. థ్యాంక్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సంస్కరణల వల్ల అసలు చరిత్ర బయటకు వస్తుంది. అంటే చరిత్ర అనేది ఎప్పటికీ కూడా ఎవరు చెరిపేయలేరండి. మీరు అహోమ్స్ని తీసుకోండి, ఇది మన అస్సాం నుంచి కానీ మన చౌలాస్ని తీసుకోండి, పాండవ్స్ తీసుకోండి, అందరూ కూడా 400 ఏళ్ళ నుంచి 6000 ఏళ్ళ వరకు వాళ్ళు రకరకాల 600 ఏళ్ళ వరకు 400 నుంచి 600 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు రూల్ చేసిన వాళ్ళు. వీళ్ళంతా 120-200 ఇయర్స్ కూడా ఫుల్గా రూల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఎందుకంటే అట్లాంటి పరిస్థితుల్లోనే వీళ్ళు కన్వర్ట్ అవ్వాల. మీకు ఔరంగజేబ్ అనే వాళ్ళు ఇప్పుడు జిజియా పెట్టడం కానివ్వండి, ఇప్పుడు అక్బర్ ద గ్రేట్ అని చెప్పి, జోహర్ అక్బర్ అని చెప్పి మూవీస్ తీస్తూ ఉంటారు. సో లిటరల్గా వాళ్ళు ఎలా అంటే సంతలో వాళ్ళ మనుషులు తిరుగుతూ ఉంటారు. అక్బర్ మనుషులు వాళ్ళ నామాలో, అక్బర్ నామాలో ఉంది ఇది. సంతల్లో ఇప్పుడు శనివారం సంత పెట్టేవాళ్ళు. ఆ సంత మెయిన్ ఏంటంటే జనాలు తిరుగుతూ ఉంటారు, దాంట్లో అందంగా ఉన్న మన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వటం అనమాట మెయిన్ పని. దాన్ని మనం హిస్టరీలో ఇలా చదివి ఒక పెద్ద లవ్ స్టోరీతో ఒక మూవీ తీయటం అనేది జరుగుతుంది. సో బట్ ఇదంతా ఒక ఎజెండా. బట్ ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు. అది డెఫినెట్గా అది అంతమైపోవడం అనేది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిజం అనేది ఎప్పటికీ గెలుస్తుంది. సత్యమేవ జయతే అనేది మన కాన్స్టిట్యూషన్ మీదే ఉంది. ట్రూత్ విల్ ఆల్వేస్ ప్రివేల్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దాని గురించి మనం వెళ్ళి టైం వేస్ట్ అది. నేనేమంటున్నా అంటే అట్లాంటి పరిస్థితుల్లోనే కన్వర్ట్ అవ్వని వాళ్ళే ఈరోజు మన సనాతన ధర్మంలో ఉన్నారు. వాళ్ళు ఈ రోజున ఇంకో ఒక మర్డర్లు, రేపులు, మానభంగాలు చేసి బలవంతంగా చేసే తప్పితే వాళ్ళు మతం మారే పరిస్థితి లేదు. ఈరోజు అంత చేసినా మారట్లేదు. ఈ రోజున 4 లక్షల మంది మా క్యాంపుల్లోనే ఉన్నారు అంటే వీళ్ళు 4 లక్షలు కూడా యోధులు, వారియర్స్ వీళ్ళు. ఇప్పుడు ఏ రోజున వాళ్ళు ఒక చిన్న సింపుల్గా వాళ్ళు కల్మా పాడితే వాళ్ళకి ఇంకా లైఫ్ సేఫ్గా ఉంటుంది. వాళ్ళు పాడకుండా అక్కడ నరకం చూసి, వాళ్ళు అన్నీ చూసి, వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి పొట్ట చేతి పట్టుకొని మన భారత్. ఏజ్ గ్రూప్ ఎలా ఉంటారు సార్? అంటే మీరు ఐడెంటిఫై చేసి మీరు రెస్క్యూ చేసి
తీసుకొచ్చిన ఒక 4 అవును. లక్షల మందిలో అవును. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏజ్ గ్రూప్ అన్నీ ఉండొచ్చు. కానీ మన మెయిన్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. అది 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్యలో ఆడపిల్ల లేని ఇల్లు నాకు తెలిసైతే లేదు. సో, అది మీకు క్లారిటీ ఇస్తది. అంటే ఎప్పుడైతే ఒక పిల్ల ప్యూబర్టీ హిట్ అవుతారు అని వాళ్ళకి ఇంకా ఆలోచన వస్తుందో వాళ్ళకి ఇంకా దిక్కు లేదు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మన ఆడపిల్లలని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని ఒక పిల్లలకని మెషిన్ కిందే వాడతారు. అది వాళ్ళ ఆడపిల్లని కూడా వాళ్ళు అలాగే వాడుకుంటారు. అక్కడ మాత్రం భేదం ఏం లేదు. మనమైనా వాళ్ళైనా ఒకటే అన్ఫార్చునేట్లీ. కానీ ఇక్కడ ఏంటంటే మన ఆడపిల్లని తీసుకెళ్ళి పిల్లల మెషిన్ల కింద నడపడం అనేది మనకి అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మన ఆడపిల్లని ఎందుకు తీసుకెళ్తారంటే ఇంకొక హిందూ పిల్లోడు ఇక్కడ పుట్టకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. మెయిన్ ఎజెండా అది ఎజెండా. సో ఆడపిల్లని టార్గెట్ చేసేది వాళ్ళు పైశాచికం ఒకటి ఉంటే ఇంకో రకాల అది అన్ని చోట్ల జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఒక ఆడపిల్లని వీక్నెస్గా చూసి అటాక్ చేసేది ప్రపంచంలో అన్ఫార్చునేట్లీ చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళడానికి అదే కాకుండా ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక హిందువు ఒక సనాతన ధర్మంలో ఒక పిల్లోడు ఇంకో పిల్లోడు పుట్టకూడదు, ఫ్యూచర్లో మనకి రీప్రొడక్షన్ ఉండకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఎలా తప్పించుకుంటూ వచ్చేవాళ్ళు, వాళ్ళని మీరు ఎలా ఐడెంటిఫై చేసేవారు సార్? అంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఎలా తప్పించుకుంటూ వస్తారు అనేది మనము ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు సే. నేను ఈ మధ్య చూస్తాను చాలా మంది మేము రెస్క్యూ చేస్తాము అనేది. వాళ్ళకి ఏజెన్సీస్ మనకి ఏజెన్సీస్ ఉంటాయి. కానీ నేను ఒక్కటికి చెప్పగలను ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి మన అక్కడి నుంచి ఎవరైనా ఫ్యామిలీ భారత్ రావాలి అంటే వాళ్ళు 6-7 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుందండి. అర్థమైందా? ఎందుకు అంటే ఒక వీసా ఖర్చు యాక్చువల్గా 3250 ఎంతో ఇప్పుడు మారుతూ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. నేను రీసెర్చ్ చేసి మనం ఫుల్గా డాక్యుమెంట్ చేసిన టైంలో. కానీ వాళ్ళకి ఆ వీసా రావడానికి 33 నుంచి 35,000 అవుతుంది ఇక్కడికి వచ్చేయాలంటే. దాంట్లో 90% బ్రోకర్స్ మన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చదువు లేదు. అర్థమైందండి? ఆడపిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళనివ్వరు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలంటే పంపించాలంటే భయం. అబ్డక్షన్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అసలు అంత డెమోక్రటిక్ గా ఉన్నాయో లేదో కండిషన్స్ తెలియదు. అది సో అంటే ఇప్పుడు మనం దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కాస్ట్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, మన ధర్మంలో, మన వేదాస్లో, మన స్మృతిస్లో లేకపోయినా ఎక్కడి నుంచో అయితే అదైతే మన భారతదేశంలో పుట్టింది. దాన్ని మనం పెంపొందించాం కూడా. అర్థమైందా? కానీ వేరే వాళ్ళలా అది లేదు అంటానికి లేదు. వాళ్ళేదో మన వైపు చూపిస్తారే కానీ ఈ రోజున మీకు స్కూల్లో ఒక హిందూ పిల్లోడికి వేరే గ్లాస్లో నీళ్లు, ఇంకొకరికి వేరే గ్లాస్లో నీళ్లు. టీచర్స్ అందరూ 24 గంటలు కూడా వాళ్ళని అంటూనే ఉంటారు. ఈరోజు ఈ మధ్య మేము చాలా ప్రెషర్ పెట్టిన తర్వాత ఒక హ్యాపీ న్యూస్. ఓకే, ఒక సైడ్ ఏదైనా వెళ్తుందంటే ఫస్ట్ టైం 4 ఏరియాస్ని హిందూ పేర్ల కింద మళ్ళీ మార్చడం జరిగింది జస్ట్ మొన్న 4 రోజుల క్రితం పాకిస్తాన్లో. సో ఇదందరూ కూడా మనందరం కలిసి దీని గురించి మాట్లాడి లాస్ట్ 4-5 ఏళ్లలో వచ్చిన మార్పు. ఏ ప్రావిన్స్ అండి? మొత్తం అన్ని చోట్ల. లాహోర్లో కూడా జరిగింది, కృష్ణానగర్ అని మార్చారు, అలాగే జైన్ వీధి అని చెప్పి ఒకటి మార్చారు, ఒకటి 3-4 రోజుల క్రితమే మార్చారు. ఇదన్నీ కూడా మన విజయం. ఇది అంటే ఇట్లా మాట్లాడుకుంటూ మనందరం చేసిన పనిలో వల్ల వాళ్ళు మారుతుంది. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు లిటరల్గా వాళ్ళు వెళ్తూ ఉమ్మూసి వెళ్తూ ఉంటారు ఏదైనా గుడి ఉంది అంటే. అర్థమైందా అండి? అంటే ఎందుకంటే వాళ్ళకి నేర్పిస్తుంది అది చిన్నప్పటి నుంచి. సో అది చాలా ఏళ్ళు పడుతుంది. అప్పటికి అసలు మన వాళ్ళు ఉంటారో లేదో తెలియదు అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అందుకని చెప్పి ఇట్లాగా మన డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి అక్కడ. సో అట్లాంటి డిస్క్రిమినేషన్లో వాళ్ళు కష్టపడి ఏదో పొలాలు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని ఇప్పుడు 33,000 35,000 ఒక వీసా అనుకున్నాను. అది ఒక్కరితో పని కాదు కదా. అక్కడ ఉన్న విషయాల్లో ఈ రోజుకైనా మీరు 1% ఉందంటున్నారు చూసారా, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యావరేజ్ ఫ్యామిలీ 7. ఇక్కడ మన హిందూ ఫ్యామిలీ 2-3 అయితే అక్కడ 7. ఎందుకంటే అదొక్కటే వాళ్ళని చూసి నేర్చుకున్నది. పెద్ద కుటుంబం, జనాభా ఉంటే ధైర్యం అనే ఉద్దేశంతో అదొక్కటే ఉన్నది. సో అందుకని అంటే 7 నుంచి 8 మంది ఆల్మోస్ట్ 2.5 లక్షలు వాళ్ళకి ఓన్లీ వీసాలుగా కావాలి. అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండదు. అది సంపాదించుకోవాలంటే ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళు వాళ్ళు కష్టపడాలి, కౌలు తీసుకోవాలి. పొలాలు వాళ్ళు ఉండవు, కౌలు తీసుకోవాలంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇలా చాలా వాళ్ళకి నరకం ఉంటుంది. అంత చేసుకున్న తర్వాత వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత వాళ్ళు బార్డర్ క్రాస్ అవుతారు. బార్డర్ క్రాస్ అవ్వడం కూడా అంత ఈజీ పని కాదు.
అర్థమైందండి. సో వీటన్నిటిలో వాళ్ళకి ఆ వీసా కానివ్వండి, దేనికైనా వాట్ ఎవర్ ఆ రెస్క్యూ ఏదైతే వీసా వచ్చిన తర్వాత అంటే బై రోడా మీరు అనేది? వాళ్ళందరూ కూడా ట్రైన్లో వస్తారు. బై రోడ్ అనేది ఇప్పుడు అందరు కూడా మన ఏదైతే అందరూ వాగా బార్డర్ అంటారు, అది వాగా బార్డర్ కాదు యాక్చువల్గా, అది అటారీ బార్డర్. వాగా అనేది పాకిస్తాన్ సైడ్, అటారీ అనేది మన సైడ్, మన వైపు. సో అటారీ బార్డర్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ చేసి వాళ్ళు ఇప్పుడు రావడం. ఇంతకుముందు మన రాజస్థాన్లో కూడా ఉండేది, అది ఎప్పుడో మూస్తారు మన వాళ్ళు. సో అదొక్కటే ఓపెన్ ఉంటుంది. సో అక్కడ బార్డర్ క్రాస్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో వాళ్ళని అక్కడ నుంచి మనము ఎట్లా సపోర్ట్ చేస్తాము, ఇప్పుడు ఆ 7 ఏళ్ళని మనం ఎట్లా తక్కువ చేస్తున్నాము, బాగా రిస్క్లో ఉన్న ఆడపిల్లల్ని మనం భారత్ ఎలాగా వస్తున్నారు అనేది మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు అది. కానీ ఒక్కటి నేను గ్యారంటీగా ఏం చెప్పగలనంటే, ఒక్కరిని కూడా, అది వాళ్ళు ఎంత కష్టంలో అయినా ఉండనివ్వండి, అది మన హిందువులైనా కానివ్వండి, ఇల్లీగల్గా భారత్లోకి తేవటం అనేది లేనే లేదు, ఉండదు. అది ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే ఇల్లీగల్గా భారత్లోకి రావటం అనేది మనం ఏ రోజు కూడా అది చేయకూడదు, అసలు చేయడానికి వీలు లేదు కూడా. ఎందుకంటే మన ఎవరైనా కూడా మన భారతదేశ ఏదైతే మన సెక్యూరిటీ ఉంటుందో దాన్ని మనం కన్సర్న్లో పెట్టకూడదు. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కాంప్రమైజ్ కాకూడదు, అసలు ఛాన్సే లేదు దాంట్లో. ఎందుకంటే మనం ఎవరు వస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళు ఏమైనా కబుర్లు చెప్పొచ్చు, మనం ఎవరు డిసైడ్ చేయడానికి? వాళ్ళు భారత్లోకి రావాలి అని ఓన్లీ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి. దాంతవరకు మనం పేషెంట్ గా ఉండాలి అంతే. అర్థమైందా? కానీ మీరు అన్నారు కదా 5-6 ఏళ్ళు పడుతుంది అంటే, పడుతుంది. దాన్ని తగ్గించడానికి మన పరిస్థితుల్లో మనము వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్ అనమాట. తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరు ఏంటనేది అట్లాగా అది మనం ఉంటుంది. కానీ బట్ లీగల్గా వాళ్ళు భారత్ని మనము బార్డర్ క్రాస్ చేయటము, బార్డర్ క్రాస్ చేసిన తర్వాత మనం అక్కడ నుంచి మనం ముందుకు తీసుకెళ్ళాం. మెజారిటీ మీ క్యాంప్స్లో వచ్చి రిహాబిలిటేషన్ కోసం వచ్చిన వాళ్ళు చదువుకున్న పిల్లలు కూడా ఉంటున్నారా? అంటే తక్కువ, కనీసం హార్డ్లీ. నేను అసలు వాళ్ళ పాకిస్తాన్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. తెలిసినా కూడా ఇప్పుడు మాకు ఢిల్లీ మొత్తం అన్ని చోట్లకి, ఢిల్లీలో మనకు ఒక స్కూల్ ఉంది మన క్యాంప్లోనే. సో దాన్ని అక్కడ కూడా అతను టీచర్. సో అట్లాగా మనం అన్ని క్యాంపుల్లో నడుపుదాము అంటే మొత్తం అన్ని క్యాంపుల్లో కలిపి నాకు 2-3 కూడా లేరు అలాగా. అదేనా? సో ఇప్పుడు అలాగే మనకి జైసల్మేర్ మొత్తం ఏరియాని మన దిలీప్ సింగ్ సోదాబాయ్ అని చెప్పి ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన అక్కడ కూడా చాలా చదువుకున్నారు, అక్కడ కూడా సోషల్ వర్క్ చేసేవారు ఎక్కడ, పాకిస్తాన్లో ఉన్నప్పుడు. సో ఆయన మొన్న సిటిజన్షిప్ కూడా వచ్చింది ఆయనకి. సో అట్లాగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. బట్ హార్డ్లీ ఎనీవన్ దట్ ఈస్, ఎందుకంటే సర్వైవల్ అన్న అక్కడ చదువుకునే పరిస్థితులు లేదు. ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయపడిపోతారు, అదేనా? సో అందుకని చెప్పేసి అక్కడ మన పరిస్థితి అలా ఉంది. కానీ ఈ రోజున ఇక్కడ చూస్తే మనము మన క్యాంప్స్ అన్నిట్లో కూడా ప్రతి క్యాంపులో ప్రతి పిల్లవాడు చదువుకుంటాడు. అంటే ఇంక వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే తప్పితే, వాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పుడు మనం ఎన్ని చేసినా పారిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనందరం మన ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో ఒక ట్రేడ్ లోకైనా వెళ్తారు, ఏదో వెళ్తారు. సో అందుకని చెప్పి ఇప్పుడు మన క్యాంప్స్ లో మన డిజీ ల్యాబ్ అని ఒక ఉన్నదన్న. సో దాంట్లో మనం చూసుకుంటే మనకి ఇప్పుడు నాకు జైసల్మేర్లో నేను కూర్చున్నప్పుడు మనం ఏ పని కూడా ఇంతవరకు మన ఆర్గనైజేషన్లో ఇది వాళ్ళకి మంచిది అని నేను అనుకొని చేసిన పని ఒక్కటి లేదు, నేను నిజం చెప్తున్నా. అది నా లెక్కన అదొక అహంకారం. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పూర్గా ఉన్నారు కాబట్టి నేను చదువుకుంటామో లేకపోతే నేను ప్రపంచం చూశాను కాబట్టి నాకు తెలిసి ఇది వాళ్ళకి మంచిది అనుకోవటం అనేది నాకు నచ్చదు. అఫ్ కోర్స్ మనకు ఐడియా ఉంటుంది, టు దేర్ డిస్క్రిప్షన్ లీవ్ ఇట్ ఉన్నా కూడా ఏదైనా కూడా వాళ్ళ నుంచి వచ్చిన తర్వాతే నాకు తీసుకోవడం అనేది ఇష్టం. నా మైండ్లో ఉంటాయి, అఫ్ కోర్స్ నాకు ఆలోచనలు ఉంటాయి, ఫుల్గా ఉంటాయి ఇది అనేది. కానీ అది వాళ్ళ నుంచి వస్తే నాకు సగం పని ఈజీ అయిపోతుంది. డిడ్ యూ ఎవర్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ ప్లస్ గర్ల్స్ ఆర్ ఉమెన్? అంటే సహజంగా 400 మందిని మీరు ఎంతమంది, 4 లక్షల మంది, 3,83,000 మంది మీరు అకామిడేట్ చేశారు అంటే కొంచెం గుండెను తాకే స్టోరీస్ కూడా వినే ఉంటారు. అవును, అంటే ఒక గుడ్ మోటివ్ తోటి మీరు ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేశారు, నడిపిస్తున్నారు. అలాంటి 1-2-3 సంఘటనల గురించి చెప్పగలరా? అంటే చాలానే ఉండేది, ప్రతి ఇల్లులో ఒకటి ఉంటుంది. ఎవ్వరు కూడా ఈజీగా రాలా, అసలు ఎవరు రాలా. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, భారత్ ఎందుకు వస్తున్నారు, మిగతా దేశాలకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి. భారత్ రావడానికే మనకి ఇప్పుడు యావరేజ్గా 73% కుటుంబాలు 4,200 రూపాయలు పట్టుకొని వస్తున్నాయి. అంటే 7 ఉన్న కుటుంబము 4,200 పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే వాళ్ళు అసలు ఎలా ఉంటారో ఆలోచించండి. 4,000తో మనం అసలు ఒక రోజు ఉండగలమా? బార్డర్ నుంచి ఢిల్లీ రావాలన్నా, జోధ్పూర్ వెళ్ళాలన్నా, జైసల్మేర్ వెళ్ళాలన్నా, కర్ణవతి ఏదైతే అహ్మదాబాద్ అంటూ ఉంటారో అక్కడికి వెళ్ళాలన్నా, రాజ్కోట్ వెళ్ళాలన్నా
కూడా మనిషికి 1000 రూపాయలు అవుతుంది. అక్కడే ఆల్రెడీ డెఫిసిట్లో ఉంటారు. సో వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఇంకోటి అది కూడా దట్టు పాకిస్తాన్ కరెన్సీ మనకి. ఎగ్జాక్ట్లీ ఇది 4200 ఇండియన్ రూపీస్ అన్న. వాళ్ళ దాంట్లో అప్పుడు 7000 ఎంత ఉంటుంది. సో ఏదైతే వాళ్ళు పూట తినక అది ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకంటే మనం బార్డర్ క్రాస్ కాగానే మనం అక్కడ నుంచి మనం ఫుల్ టేక్ ఓవర్ చేస్తున్నాము. బట్ ఆ పరిస్థితిలో వస్తారంటే వాళ్ళకి ఎంత కష్టం ఉందో ఆలోచించండి. ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు రిస్క్ చేస్తారు? ఇప్పుడు మీరు 4000 పట్టుకొని వేరే దేశానికి వెళ్తారా? ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు, కొన్నిసార్లు నడిచి రావాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. సో తప్పించుకొని రావటం అది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చే వాళ్ళ దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, చాలా భయం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు బార్డర్లో క్రాస్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని తీసుకుంటారు. నేను మొన్న ఒక చెప్తా ఉన్నా, మనకి హిందూ సంప్రదాయంలో ఒక చిన్న సిగ్గుబిల్లలాగా వేస్తాం, అవి కూడా తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు వస్తున్నారు, ఎవరు వెనకరారు అనేది తెలుసు. సో వాడికి ఏంటంటే వాళ్ళకి ఆ వీసా కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసు. ఇంకా ఆ వీసా చింపేస్తే ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు అక్కడ. సో అందుకని, ఎందుకంటే మనకు కూడా అంత ఇన్ని ఇవ్వరు వాళ్ళు. అటు సైడ్ సెక్యూరిటీ మన వాళ్ళు ఉండరు కదా, వాళ్ళే ఉంటారు మొత్తం. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నారంటే ఎన్ని బాధలు ఉంటాయి మీరు అర్థం చేసుకోవచ్చు. రకరకాలన్న ఇప్పుడు మీకు మన క్యాంపుల్లో ఇప్పుడు నేను మన వాళ్ళ ఇళ్ళలోనే ఉంటాను. మనకి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మనం నడుపుతున్నా వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఆఫీస్. బికాజ్ ఎందుకంటే ఎవరైనా కలవాలన్నా మీరు వచ్చి క్యాంపుల్లో కలవాల్సిందే. అరకులో మనకి వైజాగ్లో ఉన్నది కానీ బట్ సెటప్ ఉంది, కానీ మనం ఒక చోట పని చేసుకునేది మనం మొత్తం ఈ ఏరియాలో మొత్తంలో కూడా వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆఫీస్ అనమాట. ఎందుకు అంటే ఎవరైనా కలవాలన్నా క్యాంప్కి వచ్చి కలవాలి, మేము ఉంటాం కూడా అక్కడే ఉంటాం, అక్కడ నుంచే పని చేసుకుంటాం. అనవసరంగా అది నాకు అడ్మిన్ ఖర్చు తప్పితే ఇంకో ఖర్చు ఏమి ఉండదు నాకు అది. సో అట్లా అని చెప్పి నేను వాళ్ళ ఇళ్ళలోనే ఉంటాను, వాళ్ళతో పాటే వంట వండుతాను, వాళ్ళే నాకు రోటీలు నేర్చుకుంటాను, ప్రతిరోజు వాళ్ళతోనే తింటాను. కాబట్టి చాలామంది చాలా స్టోరీస్ ఓపెన్ అప్ అవుతూ ఉంటారు. నేను అబ్యూస్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళ నుంచి. అంటే దీంట్లో ఏంటంటే చాలామంది వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారు. సో మామైపోయిన కుటుంబాల స్టోరీలే కానీ మన ఆ చెల్లికో లేకపోతే ఆ అక్కకో ఏమైంది అనేది మనకు తెలియదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే వెళ్ళిన వాళ్ళు అంటే అటు వెళ్ళిన వాళ్ళు, అంటే వెళ్ళిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు, ఎంతమంది అబ్డక్షన్స్ గురించి చెప్పేవాళ్ళు అండి. క్యాంప్కి వచ్చేవాళ్ళు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అందరికీ ఉంటారు. అందరికి తెలుసు, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు 100% ఉంటారు. లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు మీకు 4000 పట్టుకొని ఎందుకు వస్తున్నారు? అక్కడ వాళ్ళకి ఇల్లు లేవా? ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. అంత దీనమైన పరిస్థితులు 4000 పట్టుకొని ఒక దేశం మరి ఇంకో దేశం వస్తున్నారు అంటే అక్కడ ఇల్లు పొలాలు అలా వదిలేసి వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఒక నా 6 ఏళ్ళ పిల్లోడు, ఇప్పుడు అమ్మాయిలనే కాదు కదా, మనకి సిస్టర్స్ అనే కాదు కదా, వాళ్ళకి ఒక చిన్న చెరుకు తోట ఉండేది. ఆ చెరుకు తోట పక్కూర్లో వేరే మతం వాళ్ళ దాంతో కలిసి ఉండేది అనమాట. సో వాళ్ళు ఇది కూడా అమ్మేసేయమని చెప్పి ప్రెషర్ పెడుతూ ఉండేవాళ్ళు. ప్రెషర్ పెడుతూ ఉంటే ఈ కుటుంబం మాత్రం మేము అమ్మము, ఇది మాకున్న ఏకైక దిక్కు అని చెప్పేస్తే ఈ పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటూ ఆ పొలంలోకి వెళ్తే వార్నింగ్ కింద ఈ 6 ఏళ్ళ పిల్లని చంపేశారు అక్కడే. మళ్ళీ ఎత్తుకెళ్ళటం ఏం లేదు. ఇంకక్కడ వీళ్ళు ఎక్కడున్నారా బాబు వీడు దాంకోవడానికి వెళ్తే ఆయన పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ సైడ్ తీసుకెళ్ళి చంపేసి ఇటు సైడ్ పడేశారు. ఇది వాళ్ళు పడేసే టైంలో వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు, ఇంకో కజిన్ 5 ఉన్నారనమాట. ఇద్దరు చూశారు దాన్ని. ఇద్దరు దాన్ని చూస్తే వాళ్ళు చూసి ఆ పిల్లోని పట్టుకొని ఊర్లోకి వచ్చేసిన తర్వాత ఇంతలోపల అవతల వాళ్ళు కూడా చూస్తారు కదా వీళ్ళు చూడటము. వాళ్ళు ఎలాగో పోలీసులు చెప్పడము, ఈ గోలగోల అవ్వడం అంతా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇద్దరు ఎవరైతే చూశారో వీళ్ళిద్దరిని, మీరు విట్నెసెస్ కదా, మీరు రండి, మిమ్మల్ని తీసుకెళ్ళి మేము మీకు మొత్తం అక్కడ చెప్తాము అని చెప్పేసి అది మొత్తం ఎఫ్ఐఆర్లు అన్నీ రాపిస్తామని చెప్పి తీసుకెళ్లారు పాకిస్తాన్. అక్కడ ఆ ఊర్లోనే, అక్కడ మీర్పూర్ ఖాస్ అని ఆ ఏరియాలో అనమాట. మీర్పూర్ ఖాస్ అంటారు అనమాట ఆ ఏరియాలో దగ్గరలో. సో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పారు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో వెళ్ళంగానే వాళ్ళు మొత్తం యాటిట్యూడ్ మారిపోయింది. మారిపోయి ఆ అబ్బాయిని మీరే చంపారని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా రాపించడానికి ట్రై చేశారు. వాళ్ళు రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేస్తే ఎవరైతే ఇప్పుడు ఆ పిల్లవాడిని చంపారో, ఆ మెయిన్ అతను వాళ్ళ అబ్బాయి చంపాడు, అతను పోలీస్ స్టేషన్కి పిలిచారు. సో ఇంతలోపల వీళ్ళు ఊర్లో వాళ్ళకి డౌటే, ఎవరు నమ్మరు అక్కడ పోలీసుల్ని. సో వీళ్ళందరూ వెళ్ళి బయట కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే కంగారుగా అబ్బాయి అక్బర్ సామి అతని పేరు ఎవరైతే చంపారో, సో అతను లోపలికి ఎక్కడైతే వెళ్ళాడో వెళ్ళంగానే ఓకే అయితే పట్టేసుకున్నారు వీళ్ళని, మన వాళ్ళని పంపిస్తారని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళి
మీరు నమ్ముతారో లేదా, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు లోపలికి వెళ్తే అక్కడే ఒక అబ్బాయిని వాళ్ళు అబ్యూస్ చేశారు. చిన్నపిల్లోడు ఎవరైతే అబ్యూస్ చేయించి మిగతా ఇద్దరి చేత వాళ్ళు మొత్తం మేమే చేసామని చెప్పి రాపించి తర్వాత ఇవన్నీ చేసే లోపల దానిలో ఒక అబ్బాయి చనిపోయాడు అబ్యూస్లో. ముగ్గురులో ఒక అబ్బాయి చనిపోయాడు. సో ఒక అబ్బాయి చనిపోవటం ఇంకొక అబ్బాయి చూశాడు, అందుకని అతన్ని చంపేశారు. ఈ మూడోవారు ఎవరైతే ఉన్నారో మనోడు ఏమైందంటే మనోడు అన్కాన్షియస్ అయిపోయాడు. సరే ఈడిపోయాడని ముగ్గురిని కలిపి ఒక వ్యాన్లో వేసి తీసుకెళ్ళి ఒక డమ్మీ యాక్సిడెంట్ ఒకటి చూపించి క్రియేట్ చేసి అది కేసు క్లోజ్ చేశారు. ఆ మూడో అబ్బాయి ఇప్పటికి కూడా మొత్తం ఇక్కడ వరకు మొత్తం కిందంతా స్పైన్ అంతా ఇరిగిపోయింది, నడవలేడు, ఇప్పటికీ బెడ్ రీడెన్ ఉన్నారు. అతను బతుకుతారని వాళ్ళు అనుకోలే. ఇప్పుడు అతను బతికారు కాబట్టి మనకు ఆ స్టోరీ తెలుసు. అతను రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అది అదంతా ప్రాసెస్. అది ఇంకా మనకి అర్థమైందన్న. సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను మన హీరా అని చెప్పి ఒక స్టోరీ నేను చెప్తా ఉంటాను. తను ఎలాగ అబ్యూస్ చేశారు, తీసుకెళ్లారు, 2.5 ఏళ్ళు ఒక మతపరమైన సంస్థలో పెట్టి తనని ఎలా అబ్యూస్ చేశారు, తీసుకొని వచ్చి వాళ్ళ ఊరు బయట పడేశారు 11 ఏళ్ళ ఆడపిల్లని. అర్థమైందన్న. పడేసిన తర్వాత అంటే ఒక వార్నింగ్ కింద పడేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక యాక్టివిస్ట్. సో నీ కూతుర్ని నువ్వు కాపాడుకోలేకపోయావు, ఇంక నువ్వు వేరే వాళ్ళ కోసం ఏం పోరాడతావు అన్న ఉద్దేశంతో పంపించి వాళ్ళ మెయిన్ దాంట్లో ఉద్దేశం ఏంటంటే అతను పంపించడంలో నువ్వు ఎదురుగా ఉండాలి, ఎదురుగానే నువ్వేమీ హెల్ప్లెస్గా ఉండాలి. సో నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడాలంటేనే నీకు ధైర్యం ఉండదు అన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు అక్కడ నుంచి భారత్ రావాలి అంటే అక్కడ గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకోవాలి. అది మన రిక్వైర్మెంట్. అది దట్ ఓకే మన సో అండ్ సో నుంచి వచ్చామని హెడ్ మాస్టరో లేకపోతే ఒక పోలీస్. ఆ పార్టీ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయండి అక్కడ. ఇంకా ఎక్కడ అది గెజిటెడ్ ఆఫీసర్లు సంతకాలు ఏం డెమోక్రటిక్? అది మన రిక్వైర్మెంట్, అది భారత్ రిక్వైర్మెంట్. భారత్ వాళ్ళకి వీసా, మన వాళ్ళకి వీసా ఇవ్వాలి అంటే పిలిగ్రిమేజ్ వీసా అని తీసుకొని వస్తారన్న మన వాళ్ళు బేసికల్గా. సో ఆ వీసా మీద వాళ్ళు ఇక్కడ రావాలి అంటే వాళ్ళకి మనము ఇవ్వాలి. వాళ్ళు అక్కడ లోకల్గా సిగ్నేచర్ పెట్టించుకొని రావాలి. వీళ్ళ ఒక్కళ్ళు సిగ్నేచర్ పెట్టాల, ఎందుకంటే అందరూ కలిసే ఉంటారు. అది అందరికి తెలుసు. ఈయన వస్తే సిగ్నేచర్ పెట్టకూడదు, సిగ్నేచర్ లేకపోతే వీసా రాదు, వీసా రాకపోతే భారత్. చాలా స్ట్రగుల్ కదండి పాపం వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రి కూతుర్ని ఎదురుగా చూసుకుంటున్నారు, ఏం చేయలేని పరిస్థితి. మన భారత్ వచ్చేద్దామంటే ఒక సంతకం పెట్టరు, ఎవరు సంతకం పెట్టకపోతే వీసా రాదు. ఇవన్నీ ఇప్పుడు మనం చాలా వింటుంటాం కదండి. జాజ్ సోరస్ కంపెనీ ఇవన్నీ నడిపే ఎన్జిఓలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్స్, డీప్ స్టేట్ ఇలా కనపడవా? ఎంతసేపు భారత్లో మైనారిటీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఇలా బాకాలు ఎత్తుంటారు. ఇవి వాళ్ళందరూ ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ పనిచేసేవాళ్ళు. వాళ్ళకి నైతిక విలువలు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు దేని మీద. అసలు మీరు చెప్తుంటేనే హృదయ విదారకంగా ఉంది. 4,000 రూపాయలు చేతిలో పట్టుకొని బార్డర్ దాకా నడిచి వచ్చి, ఎందుకంటే దాంట్లో ఏ ఒక్క రూపాయి ఒక బ్రెడ్ ముక్క కోసం ఖర్చు పెట్టినా తగ్గుతుందేమో, రేపు అక్కడికి వెళ్ళటానికి సరిపోదేమో అనే సఫరింగ్ తోటి, బహుశా మీరు ఇందాక అన్నారు 6-7 ఏళ్ళు పడుతుంది ఒక వీసా. 3,500 రూపాయలతో అయిపోయేదానికి ఎంత 35,000 దాకా పెట్టాల్సి వచ్చిన పరిస్థితి. ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళ పొలాలు అమ్ముకొని, వాళ్ళ పొలాల మీద రైట్లు ఎవరు కొనరు. ఎందుకంటే ఇది ఎలా ఖాళీ ల్యాండ్ కదా, మనం ఆక్యుపై చేసుకోవచ్చు. మన వాళ్ళు కొనే స్తోమత ఉండదు. ఏమవుతుంది ఇప్పుడు ఈ అల్ జజీరాలు ఇవన్నీ రాస్తుంటాయి కదా ఏదో భారత్లో మైనారిటీల మీద దాడులు, బట్ పాకిస్తాన్లో మైనారిటీల మీద దాడుల గురించి ఎవరికి మాట? అది సెలెక్టివ్ అవుట్రేజ్ అంటారు అన్న. మీకు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ డబ్బు ఉందో అక్కడ రాస్తారు. మనం అందరం కలిసి లేము. మనందరం కలిసి మనకు ఒక సెంట్రల్ ఫండ్ అనేది లేదు. అర్థమైందా? వాళ్ళు అలాగా మిడిల్ ఈస్ట్ నుంచి కానివ్వండి, అక్కడ నుంచి కానివ్వండి, ఇక్కడ నుంచి కానివ్వండి, వాళ్ళ ఫండింగ్ మీద నడుస్తుంది అంత. ఇది ఆల్ అబౌట్ మనీ. వాళ్ళకి ఏమి ఎథిక్స్ ఉండవు, వాళ్ళకి ఏమి మనం అన్నట్టు నైతిక విలువలు ఏమి ఉండవు. అర్థమైందా? సో వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో పని చేస్తారు. మనం ఇవ్వట్లా, మనకు పని చేయట్లా. సో అది మన తక్కువ కింద మనం చూసుకోలే, కానీ వాళ్ళని మనం అనడానికి ఏం లేదు. ఎటువైపు నుంచి వస్తుంటారు సార్ జనరల్గా? అక్కడ నుంచి మొత్తం అందరూ సింధు ప్రాంతం నుంచే వస్తారు. అసలు సింధు ప్రాంతం అనేది మనది. మన జాతీయ గీతంలో ఏముంటుంది? ఒక హిందూ ఎంపీ ఉన్నట్టున్నారు అక్కడి నుంచి. అదే అండి సింధు. మన జాతీయ గీతంలో సింధు ఉంటుంది, పంజాబ్ సింధు. దాన్ని మనం వార్లో గెలిచాం కూడా. అది వెనక్కి ఇంటికి ఇచ్చామనేది ఎవరికి తెలియదు. లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో లాహోర్ని కూడా క్యాప్చర్ చేసి పెట్టుకున్నాం కదండి. అదే అండి. ఈ రోజున మనము లాహోర్ అనేది ఎవరు స్థాపించారు? లౌడ్ది
కుమారుడు ఆయన ఆయన స్థాపించారు. అక్కడ ఈ రోజున మనం లేము. సో ఇది మనం ఆలోచించుకోవాల్సిన వేరే టాపిక్, కానీ మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇది. సో అందుకని చెప్పి మనము తప్పకుండా ఎక్కడెక్కడ మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఈ రోజు మనం కలిసికట్టుకున్నాం కాబట్టి అక్కడ పేర్లు మారాయి. మీరు నాలుగు ఊళ్ళకి పేర్లు మార్చారు. అంత ఈజీ కాదు. అదే అండి, కృష్ణానగర్ అని చెప్పి ఒకటి మార్చారు, తర్వాత జైన్ వీధి అని చెప్పి ఒకటి మార్చారు. ఇంకా నోటిఫికేషన్స్ వస్తా ఉన్నాయి. నేను ఈ రోజు రేపట్లో మనకి క్లారిటీ వస్తుంది. ఏది సయ్యద్ అసీమ్ మునీర్ వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ టైంలోనే ఇప్పుడు 4-5 రోజుల క్రితం. ఓకే, ఇది కూడా ఐ వాష్ అండి. ఇది అసలు ఆ మాత్రం కూడా చేయరు కదా వాళ్ళు. అదే అన్నాను. సో మనకి ఏంటంటే ఇది ఇప్పుడు ఒక 2-3 టెంపుల్స్ కూడా మళ్ళీ బాగు చేయటము అవి ఇవి మొదలు పెట్టారు ఇప్పుడే. జస్ట్ ఇవన్నీ కూడా లాస్ట్ 1-2 monthsలోనే అనమాట. సో ఒకటి డెఫినెట్గా ఇది ఏంటంటే ప్రెషర్ అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రెండోది ఇది ఇట్లా పైన చేస్తే మనం చేసామని చెప్పి చూపించుకొని మనం చేయాల్సిన అట్రాసిటీస్ ఇంకా చేస్తాము అనేది వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. కానీ అది అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనది. ఇంకా ప్రెషర్ పెంచాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. నేను అదే అంటాను, ఎవరైతే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు మీ ఐడియాలజీని తగ్గట్టు మీరు ఏది మానవ హక్కులకు సంబంధించింది కాదనేది మీరు డిసైడ్ చేస్తున్నారు. అదే ఒక పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన. అంతే కదా, అందరికీ సమానంగా ఉండాలి. ఈ రోజున మన ఇప్పుడు ఎవరైనా కానివ్వండి ఒక తప్పు చేశారనుకోండి, ఒక హిందూ కానీ ఎవరైనా హిందూ సొసైటీలో వెనకాల పడి వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఒక పూజారి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకోళ్ళు ఏదన్నా తప్పు చేస్తే ఒక ఆడపిల్ల మీద కానీ ఏదన్నా ఎవరైనా వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. వేసుకొని రాకూడదు కూడా, కానీ వాళ్ళు అలా కాదు. మీకు అర్థమవుతుందా? అదే అంటున్నాను. సో వాళ్ళు వెనకేసుకొస్తారు. ఈ రోజున కేరళలో ఒక బిషప్ ఎంతమంది ఆడవాళ్ళని తను ఫోర్స్ చేశారు. ఈ రోజు కూడా ఇంకా అతను అదే పొజిషన్లో ఉన్నాడు. అది తప్పు. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా అంత దిగజారకూడదు. అలా అని చెప్పి వాళ్ళ ఐక్యతని కూడా మనం చూసి ఏదో నేర్చుకోవాల్సింది అయితే ఉంది. డెఫినెట్గా. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీ క్యాంప్స్ గురించి ఎలాబరేట్ చేసే క్రమంలో మీరు సెటప్ చేయడానికి ఇప్పుడు ఢిల్లీ నుంచి మాట్లాడదాం. ఇటు ఢిల్లీ కిందకు వచ్చేప్పటికి రాజస్థాన్ జైసల్మేర్ అన్నీ అండి, జోధ్పూర్, జైసల్మేర్, బాడ్మేర్, తర్వాత మనకి రాధాన్పూర్ అంటారు గుజరాత్లో, బార్డర్ వస్తుంది. తర్వాత మెహసానా, అహ్మదాబాద్ ఏదైతే కర్ణవతి, రాజ్కోట్, మోర్బీ, ఇంకా అన్ని చోట్ల కూడా మన ప్లస్ మళ్ళీ పైనకి వచ్చేప్పుడు ఢిల్లీలో ఉంది. ఆ పైన నార్త్ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ ఎట్లా అండి? అరుణాచల్ ప్రదేశ్ లో అంతా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, చెక్మా హ్యాజోంగ్ అంటారు, బుద్ధిస్ట్ ఎక్కువ అక్కడ. వాళ్ళందరూ కూడా అది వేరే స్టోరీ కంప్లీట్గా. అలా మనకి 71 నుంచి వస్తున్నారు. ఆ వార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏదైతే విడిపోయిన వార్ ఏదైతే ఉందో అప్పటి నుంచి వస్తున్నారు. వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి కృతజ్ఞత లేదు, కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనం చేసినది కానివ్వండి, మన వాళ్ళకి ఫ్రీడమ్ తెచ్చే దాంట్లో మన భారత్ ఏం చేశారు అనేది వాళ్ళకి ఈ రోజుకి కృతజ్ఞత లేదు. కానీ బట్ స్టిల్ అక్కడ నుంచి ఇప్పటికి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మళ్ళీ అక్కడ ఎన్ని క్యాంపులు పెట్టారండి? అంటే అక్కడ మొత్తం మనకి అంటే ఆల్మోస్ట్ అదే అన్నిటికంటే చాలా పెద్ద సెటప్ అండి. అక్కడ క్యాంప్స్ కంటే కూడా అక్కడ విలేజెస్, ఓకే, ఆల్మోస్ట్ ఒక 8-9 పెద్ద విలేజెస్ అక్కడ ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా అంటే మనకి దీంట్లో చూడాల్సింది ఏంటంటే అప్పట్లో ఒక ల్యాండ్ అనేది వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. మన అప్పట్లో గవర్నమెంట్ కానివ్వండి, 70s గవర్నమెంట్స్. సో ఆ ల్యాండ్లోనే ఇప్పటికి కూడా మనం పంచుకుంటా అవుతుంది. ఇప్పుడు జైసల్మేర్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం లేవు. ఒక్కటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇవ్వటం అనేది జరిగింది. అది కూడా మా క్యాంప్ని కూలగొట్టారు. సో అప్పుడు మేము ప్రెజర్ పెట్టడం వల్ల వాళ్ళకి అర్థమైంది ఇది అనవసరంగా చేసామా అని చెప్పి ఎమ్మటే ఇంకో ల్యాండ్ ఇచ్చారే. కానీ మిగతా ల్యాండ్లన్నీ కూడా మన హిందువులు దానం చేసిన ల్యాండ్సే. ఎవరో ఫోన్ చేస్తారు, కిన్బా ఇట్లా మాకు అక్కడ ఇది ఉంది, ఒక ల్యాండ్ ఉంది, ఖాళీగా ఉంది, కావాలంటే వాడుకోండి అంటారు. సో అట్లాగా ఐక్యత అనేది ఉంది. ఈ రోజుకైనా వాళ్ళు 4200 పట్టుకొని భారత్ వస్తున్నారు అంటే వాళ్ళు భారత్ మీద నమ్మకం కంటే కూడా ఆల్రెడీ వాళ్ళ కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అన్న ఐక్యతతోనే వాళ్ళు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఎట్లా సార్ బేసిక్గా వన్స్ దే ఆర్ ఇండక్టెడ్ ఇంటూ యువర్ క్యాంప్స్ మీరు వాళ్ళని మోటివేట్ చేయడం ఎట్లా? మోటివేట్ అంటే ఎవరన్నా నేను చాలా మంది చూసాను, మనకి భారత్ రాగానే 24 గంటల లోపల FRRO అంటారు, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనే దానికి వెళ్ళి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎవరైనా కూడా దాంట్లో చెప్పాలి నేను పలానా అడ్రస్లో ఇన్ని రోజులు ఉంటాను అది అని చెప్పేసి. సో మేము ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది 100% పక్కాగా చేస్తాం. మీరు నమ్ముతారు లేదు, నేను చాలా మంది చూశాను రాగానే దాని అంటే 24 గంటల లోపల వెళ్ళాలి కదా, ఇంత లోపలే మూటలు మోసాలు నేను చూసాను. అవసరం కంటే కూడా అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే.
ఎందుకంటే ఒక 10 రోజులు 4 రోజులు చూసుకునే వాళ్ళు ఉన్న ఎకో సిస్టమ్ ఉంది. కానీ వాళ్ళు కష్టపడాలి అన్న ఆతృతతో మన భారత్ వస్తున్నారు. భారత్కి కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచనతో వస్తున్నారు. వాళ్ళు ఫ్రీగా మనకి ఉన్నట్టు స్కీముల కోసం రావట్లే వాళ్ళు. వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితుల్లో భారత్ వస్తున్నారు. కష్టపడాలి, మన ఈ దేశానికి మనం కోఆపరేట్. ఇప్పుడు మీరు వచ్చి మా పిల్లల్ని అడగండి, మీరు ఐ ఇన్వైట్ యూ టు ద క్యాంప్స్, ఒక క్యాంప్లో ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూ చేద్దాము, జనాల్ని ఇంటర్వ్యూ చేయండి మీరు డైరెక్ట్గా. మీరు చూడండి, అడగండి మీరు, నేను గ్యారంటీ ఇస్తున్నా ఇక్కడ కూర్చొని 10 మంది పిల్లల్లో 6 పిల్లలు నేను ఇండియన్ ఆర్మీ చేస్తానంటారు. మీకు మా క్యాంప్ మొత్తం మోగిపోతూనే ఉంటుంది 24 గంటలు భారత్ మాతాకి జై అనేది. సో అట్లాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మన వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళని చూసుకోవడం అనేది మన బేసిక్ బాధ్యత. సో మీకు ఆ మైండ్ సెట్తో వాళ్ళు రావడం వల్ల మాకు వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం చాలా ఈజీ అని. మనకి బార్డర్లో రాగానే మేము వాళ్ళకి 28,000 నుంచి 32,000 బేస్డ్ ఆన్ ఏరియా మనము అలాట్ చేస్తాము. ఒక్కొక్క ఫ్యామిలీకి ఇంత ఖర్చు చేయాలి మనం అనేది. సో అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని రావటము ఒక 16,000 to 18,000 రూపీస్లో మేము ఒక కచ్చా ఇల్లు కడతాం. అది కూడా వాళ్ళే కట్టుకుంటారు. ఓన్లీ మెటీరియల్ మనం ఇస్తాము. నేను కూడా కన్స్ట్రక్షన్ చేస్తాను, అందరం కలిసి మేము ఇల్లు కట్టుకుంటాం. సో లేబర్ ఖర్చు లేదు. అదే తర్వాత 3 నుంచి 4 నెలల వరకు గ్రోసరీస్ ఇస్తాం. సో ఇప్పుడు ఇల్లు ఉంది, 4 నెలల వరకు వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, ఆకలితో ఉండక్కర్లా. ఇప్పుడు వాళ్ళకి కొంచెం రిలాక్స్ అయ్యే టైం వస్తుంది. నెక్స్ట్ 15-20 రోజుల్లో ఏదో ఒక పని మనం ఒక 20 రోజులు మేము వదిలేస్తాం. కానీ వాళ్ళే ఏదో అవుతారు, నలుగురు అటు ఇటు తిరుగుతారు, ఏదో చూస్తారు, అవి ఇవి చేసుకొని కూర్చుంటారు. మోస్ట్లీ గుళ్ళకి వెళ్తారు. సో అయిపోయిన తర్వాత మేము దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 18,000 అప్రాక్సిమేట్గా మన ఇంటికి ఒక ఇల్లు మనం కచ్చాగర్ కట్టడానికి మనం ఉపయోగిస్తే, దాంట్లో వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ మెటీరియల్తో వాళ్ళు కట్టుకునేది ఎప్పుడు గుడే. అది చిన్న ఒక ఫీట్ కావచ్చు, లేకపోతే మొత్తం ఒక గోడ కట్టుకొని ఫస్ట్ ఫోటోలు పెట్టిన తర్వాత మీద ఇల్లు కట్టుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, ఫస్ట్ కట్టుకునేది అది వాళ్ళకి కాదు. వాళ్ళు అక్కడ నుంచి ఏదో చిన్న తెచ్చుకుంటారు. ఫస్ట్ భగవాన్కి, తర్వాతే వాళ్ళకి. అదే. సో అదొక చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది చూసినప్పుడల్లా కూడా. అంటే మనకి నమ్మకం ఒకటి, నువ్వు దైవం అని నమ్మిన దానికి నీ కమిట్మెంట్ ఒకటి. ఆ కమిట్మెంట్లో చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవును, ఆ కమిట్మెంట్ ఉండదు, నమ్మకం ఉంటుంది అంతే. ఆ నమ్మకం కూడా సగం మన భయం వల్ల ఉంటుంది. నమ్మకాన్ని వాళ్ళు దాటిపోయి కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అదేనా? సో ఆ కమిట్మెంట్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, అదృష్టం అనిపిస్తుంది వాళ్ళకి మనం సర్వ్ చేయడం కూడా, అలా చూసినప్పుడల్లా కూడా. సో అట్లాంటి అక్కడి నుంచి వాళ్ళకి మనం ఏదైతే గ్రోసరీస్ ఇస్తాం కదా, మీరు నమ్ముతలేదో 99% నేను 100% చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి చెప్తున్నాను, కానీ 99% ఆఫ్ ద ఫ్యామిలీస్కి నేను 4 నుంచి 6 నెలల తర్వాత నేను సపోర్ట్ చేసిందే లేదు. ఓకే, వాళ్ళంతా వాళ్ళు ప్రతి కుటుంబం. ఇప్పుడు జైసల్మేర్లో బోల్డ్ ల్యాండ్లు ఖాళీ. ఈ రోజున మన నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు పొలాలు చేయట్లా, అర్థమవుతానా? సో అక్కడ బోల్డ్ ల్యాండ్లు ఖాళీ. అలాంటి ల్యాండ్లోనే వాళ్ళు సింధు ప్రావిన్స్లో అద్భుతమైన ఆనియన్స్, ఈ రోజున ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆనియన్స్ సింధు ప్రావిన్స్ నుంచి వస్తుంది. ఎవరు పండించేది? మన వాళ్ళు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ వస్తున్నారు. ఓకే. సో మనం ఏం చేస్తాము, వెరీ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ లేబర్. సో అలాంటి అంత వాళ్ళని మనం ఏం చేస్తున్నాము, అక్కడ పొలాలు ఖాళీగా ఉన్న పొలాలతో మనం మాట్లాడుకొని కౌలిపిస్తున్నాం. ఈరోజు మన భారత్ ప్రొడక్షన్లో అది ఇంక్లూడ్ అవుతుంది కదా. వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్న ల్యాండ్ ని ఇన్ఫాక్ట్ వీళ్ళు ఆత్మనిర్భర్ భారత్ లో వీళ్ళు పాల్గొంటున్నారు డైరెక్ట్ గా వచ్చి, వాళ్ళకి ఆ పేరు తెలియకపోయినా. అదే. తర్వాత ఈరోజు జోధ్పూర్ లో వుడెన్ ఇండస్ట్రీ ఉంది, దాంట్లో బోల్డ్ మంది కారీగర్ అందరూ మన వాళ్ళే ఉంటున్నారు. తర్వాత ఇప్పుడు ఢిల్లీ మీరు మా క్యాంప్కి ఎప్పుడైనా వస్తే, మీరు ఒక ఆదర్శ్ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు దిగారు అంటే అక్కడ ఉన్న మీకు మొబైల్ కవర్లు అమ్మే వాళ్ళ నుంచి, జ్యూస్ నుంచి అమ్మే వాళ్ళందరూ మా వాళ్ళే. సో 5 నెలల తర్వాత నేను సైకిల్ టు స్కూల్ అని, ఎడ్యుకేషన్ అని, వాళ్ళ కుటుంబం నడపడానికి నా సపోర్ట్ ఉండదు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, 5-6 months లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ చాలా మంది మనం వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి వెనక్కి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే మనం తోపుడు బండి ఇచ్చామన్నా, ఆ తోపుడు బండికి 16 నుంచి 22,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేస్తారు. అంటే ఇంకో నెక్స్ట్ తోపుడు బండి అలా ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరు ఇవ్వరు, కానీ అలా ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చదువుకుందాం అనే ఆలోచనతో ఉంది, అందరూ చదువుకుంటున్నారు. ఈ రోజున మా క్యాంపులో ప్రతి పిల్లోడుకి స్కూల్, ఇదే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, మనం నడిపే స్కూల్స్లో కానివ్వండి, ట్యూషన్స్లో కానివ్వండి, ఇవి మన రన్నింగ్ ఖర్చులు.
బట్ ఫ్యామిలీ నడపడానికి మనం ఏం సపోర్ట్ చేయట్లేదు, తిండి తినడానికి ఉండటానికి 5-6 నెలల తర్వాత. బట్ అలాగని వాళ్ళ ఖాళీగా ఉండడం అనేది ఉండదు ఎక్కడ, అసలు ఎవరు లేరు, ఎవరు ఉంటారు, ఏ ఇల్లు ఉండదు. సో అదొక సిస్టమ్ ఉంది. సో దానివల్ల ఇవన్నీ ఒక ఎత్తు కిరణ్ గారు. ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తున్నారు, ఎట్లా వేర్ ఫ్రమ్ యువర్ జనరేటింగ్ రెవెన్యూస్? ఎందుకంటే ఒక్క వ్యక్తి మీరు అన్నారు ఫస్ట్ అడుగు మీతోటే పడింది, తర్వాత ఒక 6-5 మీ ఫ్రెండ్స్ లైక్ మైండెడ్ పీపుల్ కలిశారు, ఆ తర్వాత అరకు గిరిజన ప్రాంతాల్లో కోరాపుట్టు వరకు స్కూల్స్ పెట్టారు. ఇప్పుడైతే మీరు మహా అయితే 6 నెలలుగా ఒకసారి ఏమైనా వెళ్తున్నారు అట్లాగా. దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రిలయన్స్ ఎట్లా సాధించగలిగారు? అంటే అది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఇవ్వటం మొదటి ఇది అన్న. తర్వాత ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక క్యాంప్లో, మా క్యాంప్లో కానివ్వండి, గిరిజన ప్రాంతంలో కానివ్వండి, ఆపరేషన్స్ నడిపేది అందరు కూడా లోకలే. ఓకే. ఇప్పుడు బయట నుంచి నాకు చాలామంది ఇన్స్పైరింగ్గా, ఇప్పుడు ఇంటర్వ్యూ రాగానే నాకు ఐఎమ్ గ్యారంటీ చాలామంది ఇన్స్పైరింగ్గా మెసేజ్ పంపిస్తారు. తప్పకుండా మీ అందరం కలిసి పని చేస్తూ ఉంటాం కూడా. చాలామంది అన్న కొంచెం మేము కూడా అన్నీ వదిలేసి మీతో పాటు ఉంటామా అంటారు. నేను అది ఎప్పుడూ ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మీకు ఒక బాధ్యత ఉంటుంది, మీరు చేస్తూ ఉండండి, నేను 100% టైం ఇస్తున్నాను, అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే మీరు ఈ రోజున అక్కడికి రావచ్చు, ఒక 2 సంవత్సరాలు ఉంటారు, టీచర్ కింద చేస్తానంటారు, వస్తారు. 2 సంవత్సరాల తర్వాత గిరిజన ప్రాంతం మీకు బోర్ కొడుతుంది, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏదో ప్రెషర్ పెడతారు, మీరు వెళ్ళిపోతారు. నాకు ఇప్పుడు అది నేను ఎలాగ రీప్లేస్ చేయగలను? చేయలేను. సో అందుకని చెప్పి నేను లోకల్గానే కంప్లీట్గా దాన్ని నేను డెవలప్ చేయడం అనేది మనం ఆగలండి. సో ఈ రోజున మనకి గిరిజన ప్రాంతంలో స్కూల్స్ కానివ్వండి అవన్నీ కూడా మన గిరిజనులనే వస్తారు. సో అలాగే ఏమవుతుందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటుంది అనేది గ్యారంటీ ఉండదు. సో నేను నా నమ్మకం పెట్టుకుని నేను ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేయలేను. సో అందుకని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడే వాలంటీర్స్గా ఫుల్ సపోర్ట్ చేస్తారు. వెబ్సైట్ చేసేవాళ్ళు వెబ్సైట్ చేస్తారు, డిజైన్ చేసేవాళ్ళు డిజైన్ చేస్తారు, రకరకాలుగా మీరు అందరూ సపోర్ట్, అందరం కలిసి మనం పనిచేస్తూ ఉంటాము. లోకల్లో కెపాసిటీ మాత్రం ఏ క్యాంప్ ఆ క్యాంప్ మనం డెవలప్ చేస్తాం. ఈ రోజున మాకు అరకు ప్రాంతంలో మేము ప్రతి నెల కరికులం ఉంటుంది, మన కరికులం ఉంటుంది, బాలబడి అని నడుపుతాం మనము. సో దానికి ఆటలు పాటలతో మొత్తం నేర్పిస్తాం మన గిరిజన ప్రాంతంలో. సో అదన్నిటి కూడా ప్రతి నెల ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ కరికులం హెడ్ ఏలు అని చెప్పేసి తమ్ముడు ఉన్నారు. తను కాకినాడ పోర్ట్లో బస్తాలు ఎత్తుతూ తను కష్టపడేవారు. ఇది ఏ విధంగా కూడా తక్కువ కాదు. ఆ రోజు ఇక్కడ వాళ్ళు బస్తా మోస్తున్నారు కాబట్టి ఆయన కష్టమే కదా, అక్కడ వాళ్ళు పోర్ట్లో మోస్తున్నారు కాబట్టి మనం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఆనందం తింటున్నాం. సో అదేం తక్కువ అని కాదు నేను అనేది. అంటే కానీ అక్కడి నుంచి తన ఊర్లో ఉంటూ ఒక 200 గ్రామాల వరకు కూడా తనని రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు ఒక హెడ్ ఆఫ్ కరికులం కింద తను రావటం అనేది జరిగింది. అర్థమైందన్న? సో ఇప్పుడు అతను ఇంకెక్కడికి వెళ్తాడు? అంత రెస్పెక్ట్ వస్తుంది, అంత ప్రేమ వస్తుంది, అంత చెప్పు. సో అట్లాగా లోకల్ కెపాసిటీ, అట్లాగే ప్రతి క్యాంప్లో కూడా ఎవ్రీ ఏరియాకి మేము డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఈకో సిస్టమ్ని సపోర్ట్ చేయాలంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఖర్చు అనేది మనకి ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్గా యూఎస్ వెళ్ళినప్పుడు నేను ప్రతి సంవత్సరం, ఇప్పుడు నేను జూలైలో మామూలుగా జూన్ 21 యోగా డే అప్పుడు నా మామూలుగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక 2-2.5 నెలలు నేను అక్కడ యోగా వర్క్షాప్స్ అనేది నేను చేస్తాను. ఎందుకంటే నేను అదే నేర్చుకున్నాను, నాకు కరెక్ట్ అనిపించింది. తర్వాత ఇప్పుడు యూకేలో చేస్తాను, ఆస్ట్రేలియాలో చేస్తాను. సో దాంట్లో నాకు ఏదైతే భిక్ష వస్తుందో అది వచ్చినట్టు నేను మన జనాలకి నేను 100% నేను ఇవ్వడం జరుగుతుంది నా తరపు నుంచి. సో దాంట్లో ఒక 60% 70% నడుస్తూ ఉంటుంది. అది కాకుండా అఫ్కోర్స్ చాలా ఆర్గనైజేషన్, ఇప్పుడు ఆశాజ్యోతి అని చెప్పి మనకి యుఎస్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది. చాలా స్కూల్స్ అరకులు ఇప్పటికి కూడా వాళ్ళని నడుపుతూ ఉంటారు. తర్వాత షికాగో ఆంధ్ర అసోసియేషన్ మనకు ఒకరు ఉన్నారు. సో వాళ్ళు కొన్ని స్కూల్స్ నడుపుతూ ఉంటారు. తర్వాత ఇండివిజువల్స్ ఉన్నారు. సో అట్లాగా సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే భారత్లో కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నారు. సో మిగతా ఒక 30-40% వాళ్ళ నుంచి సపోర్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినప్పటి నుంచి ఇంటికి వెళ్ళడం అనేది లేదు. 6 ఏళ్లలో నేను కనీసం ఒక 20 రోజులు కూడా ఇంట్లో ఉంటుంటాను. బట్ ఎక్కడి నుంచి అడుగు బయట పెట్టినా కూడా నా ట్రావెల్ అంతా కూడా ఒక 2 డాలస్లో ఒక ఆయన ఉంటారు, అలాగే ఇక్కడ భారత్లో ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను మీరు నమ్ముతాలేదన్నా 2.5 నెలలు నేను అమెరికాలో పర్యటన చేస్తే నా ఖర్చు 15,000 కూడా అవ్వదు. ఇండియన్ కరెన్సీలో అంటే $200-300 కూడా అవ్వదు. అంత ప్రేమ. ఎవరో వస్తారు, అసలు చాలా సిటీస్లో అసలు ఎవరు వస్తున్నారో కూడా నాకు తెలియదు. ఎయిర్పోర్ట్కి నా ట్రావెల్ కవర్ అయిపోయింది, వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తారు. నాకు అప్పుడు వెజిటేరియన్ వీగన్ ఫుడ్ అంటారు. సో నాకు అది ట్రై చేయడం ఇష్టం. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా ఫ్లైట్లు డిలే అయితే అలాగా, ఇప్పుడైతే అది కూడా లేదు. కార్డ్స్ ఏవో ఉన్నాయి, లౌంజ్కి వెళ్ళిపోతాము, అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ క్యాంపులకి వస్తాను. సో అక్కడ అందరు చూస్తారు. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు నేను న్యూయార్క్లో ఉన్నాను అనుకుంటున్నాను, వేరే సిటీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు అక్కడ ఏం బాగుంటుందని చెప్పి.
ఎందుకంటే ఎక్కడైనా అరే కిరణ్ భాయ్ ఇక్కడ ఒక 3 రోజులు ఉంటారు, మనం బెస్ట్ ఇవ్వాలి. ప్యూర్లీ ఒక పర్సనల్గా వస్తుంది. పర్ మీరు ఈ ఈ ఈ మార్గం, ఈ జర్నీ ఎంచుకోవటం, జర్నలిజం నుంచి హిమాలయాల నుంచి మళ్ళీ ఇట్లా పునరావాస కార్యక్రమాలు, అండ్ అక్కడి నుంచి వచ్చి ప్రత్యేకించి పొరుగు దేశంలో ఉన్న బాధిత హిందూ మహిళలు, బాలికలు అని అటు లేదు, వాళ్ళేనే కాదు, పిల్లలు, మగపిల్లలు అయినా సరే వాళ్ళని రక్షించడం, ఇది ఎక్కడా కూడా మీ ఇంటి నుంచి, ప్రత్యేకించి మీ పేరెంట్స్ నుంచి వాళ్ళకి జనరల్గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఇంత చదువుకొని బాంబే యూనివర్సిటీ జర్నలిజం చేశారు అండ్ నవ్ యూఆర్ ఇంటూ పిఆర్, ఎందుకు ఈ మార్గం ఎంచుకోవాల్సి వచ్చింది మీరు అని, నువ్వు అని మీ పేరెంట్స్ ఎప్పుడైనా అడిగారు? అంటే ఇది చాలా సింపుల్ అన్న, మనం కాకపోతే ఇంకెవరు. తర్వాత నేను హిమాలయాస్లో తిరుగుతున్నప్పుడు నేను ఒక 8 నెలలు నేను రుద్రప్రయాగ్లో పైన అయినా ఒక కేవ్లో ఉండి నేను నాకు ఎక్కువ మాట్లాడే ఇష్టం ఉండదు వాటి గురించి. బట్ నేను అక్కడ సాధన చేస్తున్నప్పుడు ప్రతి మంగళవారము గురువారం నేను భిక్షాటనకి వెళ్ళాను. అంటే 3 సాధకులు ఉండేవాళ్ళమి, మా గురువుగారు ఉండేవారు. సో ముగ్గురం కూడా 2 రోజులు భిక్షాటనకి వెళ్ళేవాళ్ళం. ఇది చిన్నప్పుడు అంటే ఏజ్లో. సో వెళ్ళినప్పుడు మీరు నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే భిక్ష అని అడిగే ముందలే మా మొత్తం నిండిపోయేది. చాలా రోజులు, చాలా వరకు 90% వాళ్ళ ఈ రూమ్ కంటే సగం ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడ పైన చిన్న చిన్న పెంకులు ఇల్లులు, వాళ్ళకే సగం రోజులు మంచు, ఆ మంచు టైంలో వాళ్ళకే సగం పొలాలు పండవు, అయినా కూడా వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెం ఇవ్వాలనుకుంటారు. అర్థమవుతుందా? సో అంటే వాళ్ళకి ఉన్న కొంచెంలోనే కొంచెం ఇవ్వాలన్న భావం మనం చూసినప్పుడు దాని నుంచి ఇన్స్పైర్ అవ్వకుండా ఎలా ఉంటాం మనం? డెఫినెట్గా. మనం ఎవరైనా అడగండి, నేను రోటీలు ఇస్తుంటే మీకున్నాయా అని అడిగితే మీరు పట్టుకెళ్ళండి అంటారు. ఎందుకు అంటే మీరు ఇక్కడ సాధువులో లేకపోతే ధర్మం ఎలా నడుస్తుంది, ధర్మం ఎలా నడవకపోతే దేశం ఎలా నడుస్తుంది అనేది ఒక పల్లెటూరులో ఉండే ఒక ముసలావిడికి ఉండే ఆలోచన అది హిమాలయాల్లో. సో అది చూసిన తర్వాత మనం రిటైర్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుని అది దాంట్లో తప్పేం లేదు, ఎప్పుడోసారి చేద్దాం అనుకుంటున్నాము, చేస్తున్నాము. కానీ నాకున్న దాంట్లో నేను బెస్ట్ ఏమి ఇవ్వగలను, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు బెస్ట్ నాకు ఇస్తున్నారు కదా, నాకున్న దాంట్లో నేను బెస్ట్ ఏమి ఇవ్వగలను అంటే నా ఎనర్జీ, నా బెస్ట్ ఏంటంటే నా వయసు, అది నేను దేశానికి ఇవ్వాలనేది నా ఆలోచన. దాంట్లో ఏం సెంటిమెంట్ లేదు, ఏం లేదు, నా ఆలోచన అది. మీ ఆలోచన అది అంటే మీ ఆలోచనకి మీ పేరెంట్స్ వైపు నుంచి అంటే అది ఎప్పుడు ఉంటది, ఇబ్బంది అనేది ఉంటది, ఒక జర్నీ ఉంటుంది. మా అమ్మగారు ఒకళ్ళే ఉంటారు, మా నాన్నగారు లేరు. సో ఇప్పుడు నేను అదే అంటాను కదా, సో నేను హార్డ్లీ ఐ గెట్ టు సీ హర్. నేను యాక్చువల్ లాస్ట్ 5-6 నెలల్లోనే కొంచెం అట్లా ఇట్లా కలిసాను, కానీ అదర్వైజ్ ఎందుకంటే నేను పాలసీ ట్రాన్సిషన్లో ఉన్నాను. సో అదర్వైజ్ లాస్ట్ నేను 2024లో మీరు ఇందాక అడుగుతున్నారు కదా నన్ను, నేను 157 ఇల్లులు మారాను. అంటే నేను పడుకొని లేచిన ఇల్లు 157, అంటే ఆల్మోస్ట్ 2-2.5 ప్రతి 2-2.5 రాత్రులకి నాది వేరే బెడ్. అర్థమైంది? అది ఇప్పుడు క్యాంపులు నాయి 90 క్యాంపులు అన్నా, నేను 2 రోజులు ఒక్కొక్క క్యాంప్లో ఉన్నా కూడా 6 నెలలు అక్కడే అయిపోతుంది. 2.5 నెలలు అక్కడ, ఒక 30 రోజులు ఇక్కడ, 30 రోజులు ఆస్ట్రేలియాలో అక్కడ అయిపోతుంది. సో అట్లా ఒక 3 నెలలు ఎగిరిపోయాయి. సో 10 నెలలు, ఆల్మోస్ట్ 9-10 నెలలు అక్కడ అయిపోతుంది. ఇంకో 2 నెలలు ఆలోచనలో తిరగటం, అక్కడ ఇక్కడ పనుల్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో అట్లాగా అయిపోతూ ఉంటుంది. కానీ ఏ రోజు అమ్మ నన్ను అడిగింది లేదు, ఎందుకంటే నమ్మకం చూశారు అమ్మ కూడా. ఈ రోజున నేను ఇప్పుడు ఒక స్కూల్, ఇప్పుడు డిజీ ల్యాబ్ అని చెప్పి జైసల్మేర్లో ఒక స్కూల్ నడుపుతున్నాను అనుకున్నాను. నేను మొన్నే అనుకుంటున్నాను, ఫస్ట్ స్కూల్ మొదలు పెట్టినప్పుడు నా ఒక్కొక్క యోగా వర్క్షాప్ 2.5 గంటలు. ఇంకొక నా యోగా వర్క్షాప్లో ఏంటుంటుందంటే ప్రతి ఆసన నేను కూడా చేస్తూనే ఉంటాను. అంటే నాకు ఒక 40 మంది సాధక్స్ నా యోగా సెషన్లో ఉంటే నేను అది ఒక 40 క్లాసుల కింద భావిస్తాను. అది ఒక క్లాస్ కాదు, నేను ఇక్కడ ఏదో చెప్తా ఉంటే వాళ్ళు అక్కడ ఫాలో అవటం కాదు. ప్రతి ఒక్క సాధకుడు కూడా వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా వాళ్ళ యూనో జర్నీలో వాళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా పనిచేయాలి. సో వాళ్ళ తిరుగుతూనే ప్రతి ఆసనం నేను చేపిస్తూనే వాళ్ళతో చేస్తాను. 2.5 గంటల ఆసన చేస్తూనే ఉంటాను నేను. అలాగా నేను 5 సెషన్స్ అన్న రోజులో, పొద్దున్న 5ంటికి మొదలు పెడితే రాత్రి 10 వరకు చేస్తూ, ఇప్పుడు ఒక 2 గంటలు ముందలు తినకూడదు, 2 గంటల తర్వాత తినకూడదు. అంటే ఒక్క భోజనం చేయగలను నేను పొద్దున, అంతే కదా. సో ఒక్క భోజనం చేస్తూ రోజులో 5 యోగా వర్క్షాపులు చేస్తూ 4 రోజులు వరుసగా అలా చేస్తే ఒక్క స్కూల్కి ఫండింగ్ వస్తుంది. ఆ కష్టం తెలుసు కదా అమ్మకి, అది ఎక్కడికి వెళ్తుందనేది తెలుసు. తర్వాత ఇప్పుడు జైసల్మేర్లో నేను ఇల్లు కడుతున్నాం, ఈ టైంలో మనం ఇక్కడే వెళ్ళలేకపోతున్నాం. మీరు జైసల్మేర్లో ఒకసారి ఆలోచించండి, 50 డిగ్రీల పైన ఉంటుంది. సో అమ్మ ఒకసారి ఆ టైంలో వచ్చారు, నాకు ఇది బాగా గుర్తు, మీరు అడిగిన క్వశ్చన్ 2022లో అనుకుంటాను. అక్కడికి వచ్చింది, అప్పటి వరకు కూడా డౌట్ ఉండేది. డౌట్ అంటే ఒక కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే చుట్టుపక్కల అందరూ చెప్తా ఉంటారు కదా ఏంటి ఇది అలాగా వాళ్ళు రకరకాల మాటలు ఉంటా ఉంటాయి. సో అక్కడ ఎప్పుడైతే అమ్మ వచ్చి చూసారో మేము వెళ్ళే వరకు వాళ్ళకి నీళ్లు కూడా లేని పరిస్థితి.
జైసల్మేర్లో ఇలాంటి ఎండల్లో వాళ్ళు ఒక క్యాంప్ పడేశారు అన్న. కలెక్టర్ రాత్రి ఒక క్యాంప్ పడేశారు. ఇల్లు లేవు, నీళ్లు లేవు. 6 రోజులు నీళ్ళు లేకుండా ఉన్నారు. నేను అరుణాచల్లో స్కూల్ కడతా ఉంటే అక్కడ నుంచి నేను జైసల్మేర్ వచ్చే వరకు వాళ్ళు మంచినీళ్ళు లేకుండా బతుకుతున్నారు. మంచాలు ఉంటాయి కదా, ఎండెట్ వస్తే మంచం అటు పెట్టుకొని దాని కింద కూర్చునేవాళ్ళు. రాత్రిపూట మంచం కింద పడుకునేవాళ్ళు, ఎందుకంటే ఏమన్నా పడతాయని చెప్పి. అర్థమైనా? సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ నుంచి కరెక్ట్గా 39 రోజుల్లో 40 ఇళ్ళు కట్టాము. ఓకే, ఆ జర్నీ అంతా అమ్మ చూశారు. నాకు ఇప్పటికీ గుర్తు. జైసల్మేర్ ఆల్ అలాంగ్ దట్ డ్యూరేషన్ షీ వాస్ విత్ యు. యా, అంటే ఒక 10 రోజులు ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 10-15 days ఉన్నారు. షీ హస్ ఫిజికల్లీ విట్నెస్డ్. యా ఫిజికల్లీ షీ విట్నెస్డ్. మొత్తం మనం అక్కడ హార్డ్ లేబర్ పని చేయడం కానివ్వండి, వాళ్ళకి నీళ్లు ఎంత ఫాస్ట్ గా 24 గంటల్లో నీళ్లు తేవటము, 48 గంటల్లో వాళ్ళందరికీ కూడా. ఎడారి ప్రాంతంలో నీళ్ళు ఎట్లా తీసుకురాగలిగారు? అదే అన్న, అంటే అది పెద్ద ఖర్చు కాదన్న. అది మనకి ఏంటంటే ట్యాంకర్లు ఉంటాయి, 230 రూపాయలు ఒక వాటర్ ట్యాంకర్. అర్థమైందా? 40 కుటుంబాలు అంటే నేను ఒక 10 కుటుంబాలకి నేను 2 ట్యాంకర్లు పెట్టినా కూడా 8 ట్యాంకర్లు మొత్తం వెళితే 30,000 రూపాయలు సింటెక్స్ ట్యాంకర్లు. అర్థమైందా? అంటే ఒక 30,000-35,000తో 40 కుటుంబాలని మనం ఇమీడియట్ గా ఒక రిలీఫ్ ఇవ్వచ్చు. కానీ మనం అప్లై చేయం అంతే, మనం అప్లై చేయం దానికి. అర్థమైందా? సో అప్లై చేస్తే అది పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి పనులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడైనా అప్పుడు ఉంటారు. నేను అది కరెక్ట్గా ఒక 15 minutes లోపల నేను ఫినిష్ చేశాను నేను ఆ వర్క్. ఓకే, రతన్ శారదాజీ అని ఉంటారు మన ముంబైలో, ఆయనకి ఫోన్ చేశాను, ఆయన ఎమ్మటే ఒక 5 ట్యాంకర్స్కి ఆయన సపోర్ట్ చేశారు. ఇంకోళ్ళు ఎవరికో ఫోన్ చేశాను, ఇంకొక 3 ట్యాంకర్స్కును, తర్వాత మిగతా వాటికి వాళ్ళు అయిపోయింది డన్. మనకు కూడా ఆ రెప్యుటేషన్ ఉంటుంది, దాని మీద నడుస్తుంది. సో అట్లాగా మనం చేసాం. అదే అమ్మ చూసాం. 44 గంటల్లో ప్రతి కుటుంబానికి 3 నెలలకు గ్రోసరీస్ ఇచ్చాం. సో వాళ్ళకి వాటర్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు కమాన్ లెట్స్ స్టార్ట్. రాళ్ళు మోసుకుంటాండి మనం, ఒక బ్యాచ్ గుంతలు తవ్వుతారు, ఒక బ్యాచ్ రాళ్ళు మోస్తారు, ఇల్లు కట్టుకుందాం. సో ఆ ఇల్లు కట్టడం అవన్నీ ఒక 7-8 రోజులు ఉండి చూసారు తర్వాత. ఓకే, సో ఇంకా ఎండల్లో ఆల్మోస్ట్ 50 degrees టచ్ అవుతుంది. ఆ ఎండల్లో 6-7 గంటలు హార్డ్ వర్క్ చేయటం అంటే ఒక తల్లిగా చూసినప్పుడు అమ్మకు ఒక ఉంటది. కానీ అక్కడి నుంచి ఆపటం కంటే కూడా నాకు బాగా గుర్తు, జైసల్మేర్ రైల్వే స్టేషన్లో అమ్మని జోధ్పూర్కి పంపిస్తానికి వెళ్ళినప్పుడు షీ టోల్డ్ మీ అనమాట, ఎమ్మటే చూసి, ఇంకెప్పుడు నేను అడగను, నేను ఎవరు నాకేం చెప్పినా కూడా వాళ్ళకి నేనే సమాధానం చెప్తాను. అసలు నువ్వు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ రోజున, అక్కడ ఆ వాటర్ లేకపోతే అసలు పరిస్థితి ఏంటి. సో నువ్వు ఎంత క్రూషియల్ ఏరియాలో నువ్వు పనిచేస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ అండర్స్టాండింగ్కి, మ్యూచువల్ రెస్పెక్ట్కి మేము వచ్చాం. నాకు కూడా అమ్మంటే అక్కడ రెస్పెక్ట్ ఏంటంటే, ఆ కష్టం చూసిన తర్వాత అరే నువ్వు ఇట్లా ఇంత కష్టపడటం ఎందుకు, అసలు నీకేం అవసరం అని చెప్పి తీసుకెళ్లకుండా ఇంకో సైడ్ చూసారా, ఒక తల్లిగా అది బాధ ఉంటుంది. మొత్తం పెదలన్నీ పగిలిపోయి ఎండకి ఇవన్నీ ఉన్నప్పుడు కాళ్ళు మొత్తం పగిలిపోయి అన్నీ ఉంటే చూస్తే ఒక తల్లిగా బాధ ఉంటుంది. కానీ ఆ బాధని తను అధిగమించి వాళ్ళ బాధ చూసి మనకి ఏదైతే ఆ సపోర్ట్ చేయాలన్న ఆలోచన ఉందో, ఆ ఒక్క సెంటెన్స్ లో మా ఇద్దరి మధ్యలో ఒకరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్, రెస్పెక్ట్, ఒక అమ్మ మనసు అక్కడ కనపడింది. అది అంటే ఒక కాపాడుకోవాలన్న తల్లి ఉంటారు, పోరాడాలన్న ఒక యోధుడు ఉంటారు తనలో. సో అది నాకు అట్లా మా ఇద్దరికి ఒక రెస్పెక్ట్, ఒక అండర్స్టాండింగ్ అనేది మొదలైనది. ఇప్పుడు ఈ పిల్లల్లో మీరు ఇందాక అన్నారు కదా, వచ్చిన పిల్లలు 6 years నుంచి ఎంత, ఒక 20-25 years వరకు, 16 years వరకు ఉంటారు. 16 years అంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లలు ఉంటారు అంటున్నా. ఏజ్ అందరు ఏజ్ లో వస్తారు. ఏజ్ ఓల్డ్ పీపుల్ కూడా ఎవరన్నా దాటి రావటం అట్లా ఉంటారండి, అందరూ ఉంటారు కదా క్యాంప్స్ లో. ఇప్పుడు ఇది సేమ్ అని, ఇది అన్నిట్లాగే. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఫస్ట్ యూత్ వెళ్తారు, తర్వాత పేరెంట్స్ని ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా. బట్ నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఒక సెటిల్ అవ్వాలంటే ఇంట్లో ఉన్న యువత ముందుకెళ్తారు. యువత సెటిల్ అయిన తర్వాత, ఇప్పుడు హైదరాబాద్ మన పల్లెటూర్లన్నీ ఖాళీగా వస్తున్నాయి. అది నేను ఎంకరేజ్ చేయకపోయినా అది నిజం, అర్థమైందా? సో అది దానికి మన గవర్నమెంట్ కూడా చేయాల్సింది ఉంది. ఇక్కడ కాకుండా అది అక్కడ వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేయాలి, మనం చేయట్లేదు. సో అందరు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి, వీళ్ళు పేరెంట్స్ని తీసుకొని వచ్చుకోవటం, లేకపోతే ఇంకొకరిని తెచ్చుకోవటం, వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి ఇంకో జాబ్ ఇప్పించి వాళ్ళని తీసుకొని రావటం. సేమ్ కాన్సెప్ట్ అన్న అక్కడ కూడా. ఈ రోజు మీ క్యాంప్కి వచ్చి మీరు అడిగితే నాకు చెప్పిన స్టోరీలు ఏవి మీకు చెప్పరు. నేను ఉన్నాను కాబట్టి కనీసం మీతో మాట్లాడతారు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఒకళ్ళ గురించి మీరు ఒక స్టోరీ చేశారు అంటే, వాళ్ళు మొత్తం చెప్పారు అంటే ఏమైంది అని చెప్పి ఎమ్మటే అక్కడ వాళ్ళ కుటుంబం మీద అటాక్ అయిపోతారు. అది సో అంత ఫుల్ గా వచ్చిన కుటుంబాలే మీతో ఏమైనా మాట్లాడగలుగుతారు, అంత కంప్లీట్ గా
అలా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరో ఒకరు తోక ఉంటుంది కదా అక్కడ, ఎవరో ఒకళ్ళు. వాళ్ళ మీద అటాక్ అయిపోతుంది. ఇక్కడ మనం క్రికెట్ మ్యాచ్ గెలిస్తే అక్కడ ఇల్లు తగలబడతాయి. పాకిస్తాన్ ఉమ్, హిందువుల ఇల్లు. ఉమ్. ఈ రోజున మనకి రామ మందిరం కట్టడానికి మనం పోరాడాం అంతే. అర్థమైందండి. ఆల్మోస్ట్ 60 years కోర్టులో పోరాడి ఉండొచ్చు. ఎంతో మంది మనము యూనో ప్రాణాలు దాంట్లో కోల్పోయారు, ఎంతో మంది జైలు శిక్షలు అల్పించారు, ఎంతో మంది మాటలు పడ్డారు. చాలా మనం అన్ని చేసుకుంటే ఒక మందిరం మనకు మొదలైంది. కానీ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి జడ్జిమెంట్కి అక్కడ నరకం. ఇన్ని బాంబ్ బ్లాస్టులు చూసింది దేశం ఆ ఒక్క మన మందిరం కోసం. అలాంటి మందిరాలు చాలా ఉన్నాయి మన భారత్లో తెచ్చుకోవాల్సింది. సో ఎంత కష్టపడాలి అనేది మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి. మనం ఇంకా ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాలనేది ఒకటి ఆలోచించాలి. అలాగే వాళ్ళకు అక్కడుండి వాళ్ళు నరకం చూస్తారు. అలా వచ్చిన వాళ్ళకి మన సిటిజన్షిప్ ఇప్పించే క్రమంలో ఎలాంటి అంటే అది భారత్ చూసుకోవాలన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సిటిజన్షిప్ అడగటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం యాజ్ అన్ యాక్టివిస్ట్. ఎందుకంటే అది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ చాలా అద్భుతమైన ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళకి వదిలేయాలి. కానీ వచ్చిన మొదటి 6 నెలల్లో వాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా భారత్లోకి పునరావాసం చేయడం అనేది మాత్రం మన భారతదేశం అనేది, మన గవర్నమెంట్ అనేది తప్పకుండా తీసుకోవాలి. దాని మీదే మనం ఇప్పుడు కూడా కదండి ఈ మధ్య లేదు హిందూ రెఫ్యూజీ రీహాబిలిటేషన్ పాలసీ అని చెప్పి నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా హిందూ రెఫ్యూజీ రీహాబిలిటేషన్ అంటే మన ఎవరైతే శరణార్థుల పునరావాసం కింద ఒక పాలసీ మనం తయారు చేయడం జరిగింది. దీంట్లో చాలా సింపుల్ అని అడుగుతుంది, ఏది కూడా కొత్తది అడగట్లే. వచ్చిన వాళ్ళకి రాగానే FRROకి వెళ్తారు. అక్కడ మీరు ఒక 6 నెలలు వాళ్ళకి శరణార్థి కార్డు ఇవ్వండి. ఇప్పుడు ఈ రోజున వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు, స్కూల్కి వెళ్ళడానికి లేదు. పిల్లలు ఆల్రెడీ అక్కడ విద్యకి దూరంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు ఈజీగా వెళ్ళగలగాలి, ఆ ఫెసిలిటీ ఇవ్వగలగాలి. బేసిక్ కదా అది. బేసిక్ వాళ్ళు ఇంక వెళ్ళడానికి డిసైడ్ అయిపోయారు. చదువు, హెల్త్ అండి మెయిన్ బేసిక్. తర్వాత ఇవి 2 దాని కింద ఆ కార్డు కింద మనం కానీ వచ్చేస్తే వాళ్ళకి సరిపోతుంది. తర్వాత వాళ్ళకి బేసిక్ ఉండటానికి ఒక 6 నెలలు, తినడానికి ఒక 6 నెలలు. అది కూడా మనకేం కష్టం కాదు. ఈ రోజున మనము ఈలం తమిళ్ బ్రదర్స్ ఉన్నారు, ఇది మన శ్రీలంక జాఫ్నా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 30-40 ఏళ్ల నుంచి ఇప్పటికి కూడా మనం క్యాంపులను అడుగుతూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉందని. వాళ్ళందరూ కూడా ఈ రోజుకి మనం వాళ్ళని ఏందో చూసుకుంటాం. వాళ్ళని చూసుకోవాలి మన వాళ్ళు. యాక్చువల్గా అయితే జాఫ్నా అనేది మన హిందూ దేశం అవ్వాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజున మన వాళ్ళకి అన్యాయం చేసాం అప్పట్లో ఇవన్నీ కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రోజు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అలాగే అది మన పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఈ రోజున రీహాబిలిటేషన్ కార్డ్ అనేది ఉందన్న. అది మనం ఇప్పుడు టిబెట్ నుంచి దలైలామా గారు వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. టిబెట్ నుంచి చైనా ఆక్యుపేషన్ దలైలామా. అదే చెప్పబోతున్నా. సో ఆయనకి గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఉంది కదండి ఇక్కడ. అదే అన్నాడు, గవర్నమెంట్ ఇన్ ఎగ్జైలే కాకుండా దలైలామా గారు జస్ట్ ఒక లెటర్ రాస్తారు అంతే. ఈ పలానా వాళ్ళు వచ్చారు అని చెప్పగానే వాళ్ళకి ఒక ట్రావెల్ కార్డు ఇస్తారని. ఆ ట్రావెల్ కార్డుతో వాళ్ళు అమెరికా, స్విట్జర్లాండ్ అక్కడికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు పాస్పోర్ట్ లేకుండా. అంత పవర్ఫుల్ సిస్టమ్ వాళ్ళకి ఉంది. అది మనకి ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళకి ఏం సిటిజన్షిప్ ఎందుకంటే సిటిజన్షిప్ అనేది అప్పుడే ఇవ్వకూడదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చెక్ అన్ని మీరు చూసుకోండి. 6 years లో ఇస్తున్నారు, 11 years లో ఇస్తున్నారు, అది ఓకే. బట్ ఈ బేసిక్ ఒక 6 నెలలు ఒక హ్యూమన్ రైట్ కింద మనము వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ఇంకోటి ఏంటంటే వాళ్ళు మన కింద ఉంటారు, అప్పుడు గవర్నమెంట్ కింద ఉంటారు. డైరెక్ట్ గా మానిటర్ చేసుకోవచ్చు. సర్వేలెన్స్ ఉంటుంది కదా. సర్వేలెన్స్ ఇప్పటికీ ఉంది, దెర్ ఇస్ నో డౌట్. మన IB ఈజ్ సూపర్ స్ట్రాంగ్ అండి. మన ఇంటెలిజెన్స్ బ్యూరో అసలు తక్కువ చేయడానికి లేదు. మనం ఏదో 1-2 అప్పుడప్పుడు బయటపడి మనం చూస్తాం, కానీ అసలు బయటపడకుండా వాళ్ళు ఎన్ని ఆపుతారో మనకు తెలియదు కూడా తెలుసు. ఇలాంటివి ఈ రోజు క్యాంపులో ఎవరైనా 4 రోజులు మిస్ అయిపోయినా కూడా ఇమ్మటే వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. అలాగే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అంటే మిస్ అవ్వడం అంటే ఏమి ఉండదండి. మన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటుంది, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఢిల్లీలో ఒక క్యాంప్ ఉంది. క్యాంప్ నుంచి ఒక 2 యూత్ వెళ్ళారు, ఎక్కడికి హరిద్వార్ వెళ్ళారు. వెళ్ళి అమ్మంటే వచ్చేయాలి కదా, రాలేదు. 10 రోజులు అవుతుంది రాలేదు, 15 రోజులు అవుతుంది రాలేదు. ఇది ఒక పెద్ద టెక్నికల్ ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గ్యారంటీర్ ఉండాలి. సో లోకల్ గా గ్యారంటీర్స్ ఉంటారు. సో మన వాలంటీర్ ఒకతను గ్యారంటీర్ కింద ఉన్నారు. అతనికి ఎమ్మటే ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చి మనల్ని పట్టుకెళ్తారు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నాకు చాలా మంది చెప్తారు, ఇక్కడ మనకు ఇప్పుడు హైదరాబాద్ లో నాకు ఫార్మా కంపెనీ ఉందని, ఆ కన్స్ట్రక్షన్ ఉందని, అక్కడ నుంచి వాళ్ళని హ్యాపీ ఇక్కడ తీసుకొస్తే నేను చూస్తాను కదా అంటారు. వాళ్ళందరికీ మీరు గ్యారంటీర్ ఉండాలి. ఓకే, మీరు ఎందుకంటే యాజ్ ద సెంటర్ హెడ్ మీరు ఎవరో ఒకరు గ్యారంటీ. ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు 10 ఫ్యామిలీలు తీసుకుంటా, నేను మన దాంట్లో పెట్టుకొని నేను ట్రైన్ చేస్తాను అంటారు, కానీ మీరు గ్యారంటీర్ ఉండాలి.
సో వాళ్ళు ఎవరు మిస్ అయిపోయినా ఫస్ట్ మిమ్మల్ని పిక్ చేస్తారు, మీ పాస్పోర్ట్ కాన్ఫిస్కేట్ చేస్తారు. ఓకే, ఎవరు? ఐబీ వాళ్ళు వచ్చి. అర్థమైందా? సో మీరు అప్పుడు తీసుకుంటారా? తీసుకోలేరు కదా రిస్క్, ఎందుకంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా తెలియదు. సో అర్థం చేసుకోగలం అది. సో వాళ్ళు హరిద్వార్ వెళ్ళారు, హరిద్వార్ వెళ్ళి వెనక్కి రాలా. ఇప్పుడు ఏమైపోయింది చూడాలి. సో మొత్తం చూస్తే 15 రోజు 16 రోజు వచ్చారు. వీళ్ళకి కూడా తిక్క తమ్ముళ్ళు, వాళ్ళు నాకు బాగా క్లోజ్. వాళ్ళేంటి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి శివయ్యని చూడాలనిపించి కేదార్నాథ్ వెళ్ళిపోయారు. కేదార్నాథ్, ఓకే. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు లేవు, అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. కేదార్నాథ్ నుంచి ఢిల్లీ నడుచుకొని ఇలా ఏదోటి లిఫ్ట్లు అడుక్కొని, ఎవరిస్తారు లిఫ్ట్ పాపం, అలా పట్టుకొని వాళ్ళు 16 రోజుల తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ మీకు దీన్ని అర్థం చేసుకోవాల్సింది అంటే సిస్టమ్ చూడండి అంటున్నాను, ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన సిస్టమ్. సో అట్లాగా వి లైక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సర్వీసెస్ అండ్ వీ షుడ్ ఫుల్లీ బిలీవ్ ఇన్ దెమ్. సో అందుకని చెప్పి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కానీ హ్యూమనిటేరియన్ కింద ఇది ఇవ్వాలనేది చాలా ఇబ్బంది పడుతాం దాంట్లో. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ పొగుడతారు, ఇది చాలా అవసరం అంటారు. పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎంపీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ తెలుసు, కష్టం తెలుసు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 10 రోజులు ఉంటారు సంవత్సరంలో, ఒక సంవత్సరం మొత్తంలో 40-50 రోజులు పార్లమెంట్ సెషన్స్లో ఢిల్లీలో ఉంటారు. సాయంత్రం పూట మన క్యాంప్కి ఒకసారి రమ్మంటాము, వద్దాం అనుకుంటారు. ఆ టైంలో ఎవరో ఒకళ్ళు పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు వాళ్ళని. సెషన్స్ అయిపోయేసరికి వాళ్ళ పర్సనల్గా వాళ్ళ జర్నీలో అది ఇంపార్టెంట్. ఆ సాయంత్రం ఆ గ్యాదరింగ్కి వెళ్ళటం రారు. సో ఇంకా ఫుల్లీ కమిటెడ్గా ఒక పొలిటీషియన్ కానివ్వండి, ఎవరు ఇంకా ఇంతవరకు సపోర్ట్ అయితే ఫుల్గా ఇంకా మాకు లేదని చెప్పాలి ఈ విషయంలో. హోప్ఫుల్లీ మనం అందరం మాట్లాడుతూ ఉంటే అందరూ నెమ్మదిగా పాలసీ అయిపోతే నా పని అయిపోతుంది అక్కడ. Did you place your draft before the government? Yes. We are trying to reach out. ఆ డ్రాఫ్ట్ రెడీగా ఉంది, నేను మీకు కూడా కాపీ ఇస్తాను, మీరు కూడా దాని గురించి మాట్లాడొచ్చు. ఇట్స్ అన్ ఓపెన్ బుక్ అని, అది నాదేం కాదు. నేను ఇన్ఫాక్ట్ ఐ హావ్ బీన్ టు లీడర్స్ ఇన్ సర్టన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏది నేను చెప్పాను, ఇప్పుడు 6 ఏళ్ళు కష్టపడి ఈ పాలసీ తయారు చేసాము. వీఆర్ రెడీ టు రైట్ ఆఫ్ అవర్ నేమ్, దాని మీద మా పేరు తీసేసి వీఆర్ రెడీ టు గివ్ ఇట్ ఆఫ్, మీరు ఫినిష్ చేయాలంతే. అంతే. అంటే లేదు దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి సపోర్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా అలాగా సపోర్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అది వచ్చేసింది అంటే వెంబడే మేము ఫ్రీ అయిపోతాం. అప్పుడు నేను అరకులో ఒకరిని మొదలుపెట్టి 80 మందికి వెళ్ళాము, అక్కడ 80 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 400 మంది కలిసి పనిచేస్తున్నాం దీని మీద. ఇప్పుడు ఆ 400 పట్టుకొని ఆల్రెడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆల్రెడీ రీసెర్చ్లో ఉంది. దానికి మూవ్ అనమాట, ప్రయాణం ఆగదు, కానీ ఇది అంతం అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఈ ఎలిమెంట్ మిస్ అయింది, ఫలానా ఎలిమెంట్ మిస్ అయింది, అది నెక్స్ట్ అటెంప్ట్లో కవర్ చేయాలి అని మీరు భావించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి, అది ఎప్పుడు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అది చెప్తున్నాను కదా, 2-3 ప్రాజెక్ట్స్ మీద ఇమేజ్, అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ బిఫోర్, బట్ అది స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ తప్పకుండా కలిసి చేద్దాం. ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మనము ఇట్స్ ఎ వైడ్ ప్రాజెక్ట్. నేనేది మీ రాబోయే ప్రాజెక్ట్ గురించి. అవును, ఇప్పుడు ఆల్రెడీ మీరు టేకప్ చేసిన ప్రాజెక్ట్లో ఈ ఎలిమెంట్ మనం మిస్ అయ్యాం, ఇది అడ్రస్ చేసేప్పుడు అని భావించి దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడానికి, ఆ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అన్నీ అట్లా చేసినవి, కానీ ఈ రోజునైతే మాత్రం ఇంకేం లేవు. అన్ని ప్రతిదీ అట్లా చేసింది 100%. నేను యాత్ర చేసిన తర్వాత నేను నిన్ననే ఒక చాలా ఫేమస్ యాక్టర్ జస్ట్ వర్కింగ్, చిన్న సాయంత్రం ఏదో యోగా చేసుకుంటుంటే ఆయన టెల్లింగ్ అన్నా అనమాట దట్ అంటే నాకు బాగా గుర్తు, నేను అంటే రేపు ఒక బుక్ రాబోతున్నాను, బుల్లెట్ అండ్ మై పీపుల్ అని చెప్పి, ఇట్ కమ్ ఇన్ నెక్స్ట్ 2 months. హోప్ఫుల్లీ మీరు తప్పకుండా అప్పుడు మళ్ళీ స్టూడియోకి వద్దాం అనుకుంటున్నాము, మీరు ఇన్వైట్ చేస్తే. సో దాంట్లో ఏంటంటే నేను అదే చెప్తా ఉన్నాను, నేను ఈ 92 క్యాంపులు ఇది మ్యాప్ చేయడానికి నేను 13,000 కిలోమీటర్లు భారత్ రెఫ్యూజీ యాత్ర అని చేశాను. కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు బుల్లెట్ పైన నేను మొత్తం ప్రయాణం చేశాను 13,000 కిలోమీటర్లు. నాకేమి, చాలామందికి అది ఇష్టం ఉంటుంది, చాలామంది కోరిక ఉంటుంది, కానీ నాకు అలా ఏం లేదు. నాకు మన వాళ్ళకి సేవ చేయటం అనేదే నాకు అంతకమంటే ఫాస్ట్ ఆప్షన్ ఇంకేం దొరకలేదు. సో అట్లా అని చెప్పి నేను ఆ మోటార్ బైక్ మీద, మన రాయల్ ఎన్ఫీల్డ్ మీద నేను మొత్తం అన్ని క్యాంపులకి వెళ్ళి మ్యాప్ చేశాను. సో ఇప్పుడు అన్ని చేసిన తర్వాత అప్పటి వరకు నేను ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాను, నేను అరకు అనే ప్రాంతంలో పనిచేశాను, గిరిజన మీద ఇక్కడ నాకు 92 రకరకాల లొకేషన్స్, అరుణాచల్ మయన్మార్ బార్డర్, ఒకటి పక్కేమో జైసల్మేర్ పాకిస్తాన్ బార్డర్, కిందేమో కన్యాకుమారి శ్రీలంక బార్డర్. సో ఇంత వైడ్గా ఇన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయలేవు అనే ప్రతి ఒక్కరు చెప్పాలి నాకు. కానీ నా మనస్థితికి తగ్గట్టు
నేను ఇప్పుడు జైసల్మేర్లో ఒక ఏరియా తీసుకుంటే అరుణాచల్లో నేను చూసిన ప్రాబ్లం పరిస్థితి ఏంటి అనేది నాకు దాంట్లో నాకు కొంచెం గ్రీడ్ ఎక్కువ. నేను అదే అడగబోతున్నాను, ఎందుకంటే బంగ్లా బార్డర్లో బంగ్లా అట్రాసిటీస్ ఈ మధ్య కాలంలో చాలా ఈ గడిచిన పోస్ట్ మమతా బెనర్జీ రెజీమ్ తర్వాత మనం ఒకటొకటి బయటపడతాయి. సొరంగాలు దోకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం ఉంటాయి, చాలా ఉంటాయి. హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, కౌ స్మగ్లింగ్. అందుకే మేము వెస్ట్ బెంగాల్లో పనిచేయలేదు. ఎందుకంటే అసలు వెస్ట్ బెంగాల్లో ఎవరెవరో తెలియదు. ఎవరెవరో తెలియనప్పుడు నేను అసలు ఎవరికి చేయను. నాకు క్లారిటీ ఉండాలి, మన దేశం భద్రతగా ఉంది అనేది నాకు క్లారిటీ ఉంటేనే నేను అక్కడ పనిచేస్తాను. సో అందుకని చెప్పి ఎప్పుడు వెస్ట్ బెంగాల్లో పనిచేయలే. అందుకని నేను వెస్ట్ బెంగాల్ పేరు తీలా. నేను పని చేస్తున్నాము, మన అరుణాచల్లో చేస్తున్నాము అంటే క్లారిటీ ఉంటుంది. అరుణాచల్ అటు నుంచి మయన్మార్ ఇక్కడ నుంచి లేదు, ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వెళ్ళే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనకు హంపి సింధనూరులో చాలా మంది ఉంటారు బంగ్లాదేశీ హిందూస్. 11,000 కుటుంబాలు ఉంటారు సింధనూరు అని చెప్పి మన కర్ణాటక బార్డర్. అందరూ సగం మంది అక్కడ తెలుగు మాట్లాడతారు, మన భాష మాట్లాడతారు. అక్కడ చాలా మంది ఉన్నారు బెంగాలీ హిందూస్ ఉన్నారు. సో అట్లాగా మొత్తం కూడా మనకి ట్రావెల్ ఉంటుంది. సో ఆ యాత్ర చేసిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు, ఇంత వైడ్ సబ్జెక్టు, ఇన్ని ప్రాజెక్ట్స్ అసలు ఎలాగా కుదురుతుంది అని చెప్పి. నేను కూడా అవన్నీ అఫ్కోర్స్ నాకు కూడా ఆలోచన ఉండాలి కదా, అసలు చేయగలనా లేదా అనేది ఒక ఆలోచన నడుస్తున్నప్పుడు ఇప్పుడు హీరా లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక 11 ఏళ్ల పిల్ల, ఐ వాస్ టెల్లింగ్ హిమ్ yesterday, అన్న ఒక 11 ఏళ్ల పిల్ల 2.5 నెలలు నువ్వు ఎలా సర్వైవ్ అవ్వమని అడిగితే నాకు తను చెప్పింది ఏంటంటే, ఒకసారి డోర్ ఓపెన్ అవ్వగానే తన బాడీని తను ఫ్రీజ్ చేసుకొని తన మైండ్ని తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేదంట. అంటే ఆనందంగా గడిపిన క్షణాలలోకి వెళ్ళి తను ఆ టైంని గడిపేది. అంటే అంత అబ్యూజ్, అంత నరకం ఉన్న టైంలో ఒక 11-12 ఏళ్ళ హిందూ ఆడపిల్ల శక్తి అది. అక్కడ నుంచి ఈ రోజున సర్వైవ్ అయ్యి మళ్ళీ రివైవ్ అవుతున్నది. నేను ఇంకా అసలు దీంట్లో ఆలోచించేది ఏముంది, ఉన్నదంతా పెట్టేయాలి అన్న ఉద్దేశంతో, ఫుల్ స్వెట్ అండ్ బ్లడ్ పెట్టాలి అన్న ఉద్దేశంతో, అంత ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసాము. ఈ రోజున అన్నీ అయిపోయాయి. అన్ని 92 క్యాంప్స్లో వీ హ్యావ్ అ ఫుల్ గ్రిప్. సో ఇంకా అంతకుమించి గేమ్ ఉంటుంది అన్న. సో దీంట్లో ఆలోచించడానికి ఏం లేదు, మనం రెడీగా ఉండడానికి ఏం లేదు. ఇంకా దీంట్లో వెళ్ళిపోతా ఉంటే అన్ని అదే రెడీ అయిపోతాం అంతే. దీని దగ్గర మలుచుకోవటమే. ఈరోజు నేను 7 decades అని చెప్పి నేను ఎగ్జిబిట్స్ చేస్తాను. నేను లండన్లో, నేను యూకే పార్లమెంట్లో మన దీని గురించి మాట్లాడాను, ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో మన దీని గురించి మాట్లాడాను. అసలు అక్కడ హిందూస్ గురించి మాట్లాడటం అంటే అసలు అది మామూలు కష్టం కాదు, అది గొప్ప అనట్లే, కష్టం అంటుంది. కష్టం అంటే ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఏరియాస్ అవి. ఇక యూకేలో, లండన్లో ఏమవుతుందో మీ అందరికి తెలుసు, వింటూనే ఉంటారు. అలాంటి ప్లేస్లో వెళ్ళి మనం వీళ్ళ గురించి ఒక పార్లమెంట్లో మాట్లాడటం అంటే అది ఆ శక్తి మనకి అది ఇంకా తోడవుతా వస్తుంది అంతే. లండన్ పార్లమెంట్లో హిందూ శరణార్థుల గురించి ఎగ్జాక్ట్లీ. అక్కడ పరిస్థితి ఐ థింక్ ఒక 10-20 ఏళ్లలో అది కంప్లీట్ ఇస్లామిక్ ఆల్రెడీ నేను లాస్ట్ 10 ఏళ్ళలో నేను చూడటమే చాలా మారిపోయింది. సో అట్లాంటి పరిస్థితి అక్కడ కానివ్వండి. ఈరోజు నేను ఒక 90 ఫొటోస్, అలాగే నేను ఆర్ట్ ఇన్స్టలేషన్స్ చాలా తయారు చేస్తాను అనమాట. అందరు కూడా మన ఆడవాళ్ళతోనే గాడెస్ క్విల్ట్ అని ఒకటి తయారు చేసాము. అంటే మన ఆడవాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళు బెడ్ షీట్లు కుడతా ఉంటారు. సో అంటే మనకి ఒక చిన్న కష్టం వస్తేనే మన బుర్ర పనిచేయదు, అలాంటిది ఇన్ని కష్టాల్లో వాళ్ళు చాలా క్యాజువల్గా అద్భుతమైన ఎంబ్రాయిడరీ చేస్తారు. సో దాంట్లో ఒక భయంకరమైన నారీ శక్తి ఉంది. దాన్ని మనం చేసుకుంటూ శక్తి క్విల్ట్ అని చెప్పేసి ఒక ఆర్ట్ ఇన్స్టలేషన్ తయారు చేసాం, చాలా పెద్ద హిట్ అయింది అది. సో వీటి ద్వారా ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్గా మన ఇష్యూస్ మాట్లాడితే వినేవాడు లేడు. ఒక ఆర్ట్ చూడటానికి, ఒక ఫోటోలు చూడటానికి, ఒక బుక్ చదవడానికి ముందుకు వస్తారు. కాబట్టి నేను అక్కడి నుంచి ఈ రోజున వాటి కింద నేను మారాల్సి వచ్చింది. ఒక రైటర్ కింద, లేకపోతే ఒక ఆర్టిస్ట్ కింద, ఒక ఫోటోగ్రాఫర్ కింద మారాల్సి వచ్చింది. బట్ నేను అదేది కాదు, అది నేను ఏది కాదు, అది నేను కాదు. దానికోసం సందర్భం వల్ల నేను ఆ స్టెప్ తీసుకుంటే తప్పితే అంటే నేను నిజం చెప్తాను అన్న, ఈ కాల్ నేను ఇటు పెట్టను నా జనాలకు ఉపయోగపడకపోతే. సో అట్లాగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు పాడ్కాస్ట్ కూడా నేను ఈ వర్క్ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను కదా, మీరు వెళ్ళి నాది గూగుల్ చేసి చూడండి. 2023 వరకు నాది ఒక పాడ్కాస్ట్ కూడా ఉండదు. అది కూడా రతన్ శారదాజీ అని చెప్పేసి ఆయన బలవంతం చేసి ఒకటి స్టార్ట్ చేపిస్తే నేను దాని రెస్పాన్స్ చూసి నాకు అర్థమైంది, ఓకే మాట్లాడితే తప్పితే ఈ పాలసీ జనాల్లోకి వెళ్ళదు అని చెప్పి మొదలు పెట్టాను. సో అలాగా ఇష్యూ కోసము ఎక్కడికక్కడ స్టెప్ ఎదుర్కొంటూ వెళ్ళిపోవటమే, దాంట్లో ఎంత దూరమైనా వెళ్ళిపోవటమే, దాంట్లో ఇంకా నో స్టాపింగ్. మీరు చేరుకోవాల్సిన దూరాలు తీరాలు చాలా ఉన్నాయి. ప్రతి చోట మీరు సక్సెస్ కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ కిరణ్ చుక్కపల్లి గారు. ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే కిరణ్ చుక్కపల్లి ఒక స్పిరిచువల్ సోల్జర్.
సోల్జర్స్ అంటే మనం యూనిఫామ్ వేసుకొని వెపన్స్ పట్టుకొని బార్డర్స్ దగ్గర ఉండేవాళ్ళే కాదు. సమాజంలో అంతర్హితంగా ఉన్న ఇబ్బందుల్ని అడ్రస్ చేస్తూ ఆ పడుతున్న వాళ్ళని దాని నుంచి ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావటం. వాళ్ళెవరూ మనకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళే ఉండక్కర్లేదు. సరిహద్దులు దాటి యువతలకు వచ్చిన బాధితులకి అండగా నిలబడటం కోసం ఒక ఇండివిజువల్ చేసిన ప్రయత్నానికి ఈరోజు అక్రాస్ ద గ్లోబ్ వస్తున్న సపోర్ట్, దీన్ని నేను ప్రశంస అన్నాను. సపోర్ట్ అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారు, మానవత్వం ఉంది, వస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, భాషలు, మతాలు, కులాలు అన్నింటినీ అధిగమించి వస్తున్నారు ఈ కాజ్ కోసం నిలబడటం. ప్రత్యేకించి పాకిస్తాన్లో బాధిత హిందూ కుటుంబాల నుంచి వస్తున్న మహిళలు, యూత్లు అండ్ అడల్సెంట్ ఏజ్ ఉన్న గర్ల్స్, వీళ్ళందరూ వాళ్ళు ఉగ్గబట్టుకొని వస్తున్నారు సరిహద్దులు దాటి. 4,200 రూపాయలు చేతిలో పట్టుకొని ఆ నోట్లు మనం చూస్తే వాళ్ళ స్వేదంతో తడిసిపోయి కూడా ఉండొచ్చు. ఒక పూట తిని తినక సరిహద్దుల దాకా వచ్చి దాటి, ఇందులో ఎన్ని రకాలు, మళ్ళీ దానికోసం అక్కడ వాళ్ళు పే చేయాల్సిందే మోర్ దెన్ 10 టైమ్స్ 12 టైమ్స్ ఆ లంచాలు ఇచ్చైనా సరే సరిహద్దు దాటి ఫస్ట్ వాళ్ళు వచ్చి రాగానే చేస్తున్నది ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు ప్లేస్ చూపిస్తే చిన్న గుడి కట్టుకుంటున్నారు. ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ మన ఆలయ వ్యవస్థ మీద వాళ్ళకున్న నమ్మకంతో ఆ నమ్మకాన్ని వాళ్ళు ఎదురుగుండా పెట్టుకొని కొత్త జీవనం ప్రారంభిస్తున్నారు. దానికి ఆలంబనగా కిరణ్ చుక్కపల్లి మొదలెట్టిన ఈ ప్రయత్నానికి వస్తున్న ఎందరో మహానుభావులు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. అండ్ ఆయన కూడా ఆల్మోస్ట్ ఆయన యూత్ అంతా కూడా ఎస్ కంట్రిబ్యూటెడ్ ఆ టైంని అంతా కూడా ఆయన ట్రైబల్ ఏరియాస్లో ఇప్పుడు ప్రపంచం అంతా పర్యటిస్తూ ఎక్కడ అవసరమైతే అక్కడ ఆల్మోస్ట్ ఆయన రెవెన్యూస్లో ఒక 60 to 70% తీసుకొచ్చి మళ్ళీ ఇదే క్యాంప్స్ మీద పెట్టడం. మానవ హక్కుల సంఘాలు మాట్లాడుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని మనం చాలా సోగ్గా చెప్పుకునే ఒక సంస్థ ఉంటుంది, వాళ్ళ దృష్టికి ఇవి రావు. ప్రపంచంలో చైనాకు అమ్ముడుపోయిన మీడియా సంస్థలు ఉంటాయి. ఏకంగా అసలు మైనారిటీ హక్కుల ఉల్లంఘన భారతదేశంలో జరుగుతుంది. మన ప్రధానమంత్రి నార్వే వెళ్తే ఒక చైనీస్ ఏజెంట్ వచ్చి అడిగింది, జర్నలిస్ట్ అనే పేరుతోటి. ఆవిడ రాసిన లాస్ట్ ఆర్టికల్ 8 నెలల క్రితం. ఆవిడ మరి ఏ పేపర్కో ఏ మీడియా సంస్థకు పనిచేసిందో ఎవరికీ తెలియదు. అయితే డీప్ స్టేట్ లేకపోతే చైనా వీళ్ళు డంప్ చేసిన ఈ మొత్తం విద్రోహ శక్తులు సృష్టిస్తున్న వికృత కథనాలకి మనం వాస్తవంగా చూడాల్సిన కథనాలకి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పారు కిరణ్ చుక్కపల్లి. సో ఇది మనం చూడాల్సిన భారతదేశం. పొరుగు దేశం నుంచి ఇక్కడికి రావడానికి ఆరాటపడుతూ, తపన పడుతూ, తృష్ణతోటి, వేదనతోటి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళని రిహాబిలిటేట్ చేయడం ఒక్కటే కాకుండా మిగిలిన బాధ్యతలు కొన్ని ఉంటాయి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది, ఇంకొంచెం గట్టిగా కృషి చేయాలి. వాళ్ళకి చదువు, సంధ్య, ఆరోగ్యం, వైద్యం వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళని మనలో ఇముడ్చుకోవాలి అని చేస్తున్న కిరణ్ చుక్కపల్లి ప్రయత్నం సక్సెస్ కావాలి. ఎప్పటికీ సక్సెస్ కావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అన్న.